लिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन अम्मा बादु फअऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। కిందటి నిషిస్తులో సూరతుల్ బకరాలో 119 ఆయతుల వరకు చెప్పుకోవడం జరిగింది. ఇందులో అల్లాహ్ కిబ్లాకు సంబంధించినటువంటి మార్పుకు వారు చెప్పినటువంటి విషయాలను వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా అల్లాహతలకు సంతానం ఉంది అని చెప్పేటువంటి వాళ్ళను అల్లాహతల వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా అజ్ఞానులు అల్లాహతల మాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా అనేటువంటి విషయాల్ని వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా మస్జిద్లలో అల్లాహతల యొక్క నామస్మరణను అడ్డుకునేటువంటి వారి దుర్మార్గాన్ని అడ్డుకోవడం జరిగింది. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఒక సత్యంతో ఆయన ఒక శుభవార్తనిచ్చేవానిగా మరియు హెచ్చరించేవానిగా చేసి పంపాడని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా 120వ నంబర్ ఆయతులో అల్లాహతల తెలియజేస్తున్నాడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు వారి విధానాన్ని అనుసరించనంత వరకు యూదులు క్రైస్తవులు నిన్ను ఇష్టపడరు. నీకు అంటే మనకు వాళ్లకు ఎన్నో కామన్ పాయింట్స్ ఉన్నప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహతల ఏమంటున్నాడంటే, నీవు వారి విధానంలోకి వచ్చేంత వరకు వాళ్ళు నిన్ను ఇష్టపడరు, వాళ్ళ అఖీదాలు తెచ్చుకునేంత వరకు నిన్ను వాళ్ళు ప్రవక్తగా ఒప్పుకోరు. కాబట్టి అల్లాహతల ఏమంటున్నాడంటే, ఖుల్ ఇన్న హుదల్లాహి హువల్ హుదా, ఏదైతే అల్లాహతాలా హిదాయత్ చూపించినాడో, ఏదైతే సన్మార్గం చూపించినాడో అదే సన్మార్గం. వాళ్ళు వీళ్ళు రాజీ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరు కూడా నువ్వు పూర్తిగా వారి మాదిరి మారిపోయేంత వరకు వాళ్ళేం నిన్ను ఇష్టపడరు. కాబట్టి వాళ్ళను వదిలేసి ఏదైతే అల్లాహతాలా సన్మార్గం చూపించినాడో అది మాత్రమే సన్మార్గం అని గుర్తుపెట్టు. కుల్ ఇన్న హుదల్లాహి హువల్ హుదా. అందుకే మనం ఖుతుబా చదివేటప్పుడు ఏమని చదువుతామంటే, ఏదైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహతలా హిదాయత్ ఇచ్చాడో, ఏ సన్మార్గాన్ని అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తీసుకొచ్చారో అది మాత్రమే సన్మార్గం. అది తప్ప మిగిలినది ఏదైతే ఉందో అది అపమార్గం అయినా కాకపోయినా అది సన్మార్గం అయితే కాదు. ఎందుకంటే సన్మార్గం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో సమాప్తం అయిపోయింది. అది మాత్రమే మనం అనుసరించాల్సి ఉంది. ఇంకా అల్లాహతఆలా అంటున్నాడు, ఒకవేళ నీవు నీ వద్దకు జ్ఞానం వచ్చిన మీదట కూడా వారి కోరికలను అనుసరిస్తే మాలక మినల్లాహి మిన్ వలియ్యిం వలా నసీర్, అప్పుడు అల్లాహతాలా నుండి రక్షించడానికి నిన్ను ఎవరు రక్షించేవారు కానీ సహాయకుడు గారి ఉండరు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఒక రకంగా ఈ సమాజాన్ని మొత్తాన్ని, ఉమ్మత్ మొత్తాన్ని అల్లాహతఆలా హెచ్చరిస్తున్నాడు. చూడండి, మనకు కూడా సన్మార్గం స్పష్టమైపోయింది. అల్లాహతఆలా ఒక్కడే అని, అల్లాహతఆలా యొక్క ఆరాధన మనం చేయాలి, అల్లాహతఆలాతో సహాయం అడగాలి, అల్లాహతఆలా ఖయామతులో మనం చేసినటువంటి వాటికి ప్రతిఫలం ఇస్తాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పద్ధతిని మనం అనుసరించాలి, మరియు ధర్మంలో 5 విషయాలను అల్లాహతఆలా విధిగా చేశాడు, మరియు అఖ్లాకన్ అంటే నైతిక పరంగా కొన్ని విషయాల్ని అల్లాహతఆలా హరాం చేశాడు. అంటే అబద్ధం చెప్పడాన్ని, జినా చేయడాన్ని, తల్లిదండ్రుల్ని హింసించడాన్ని, ఇట్లాంటివి హరాం చేశాడు. తినే తాగే విషయంలో అల్లాహతఆలా కొన్నింటిని హరాం చేశాడు. పంది మాంసం తినకండి, రక్తం తినకండి, ఇతరుల వద్ద బలిచ్చినటువంటి వాటిని తినకండి. కాబట్టి అల్లాహతఆలా తన సన్మార్గాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇక మధ్యలో ఏదైనా నీకు డౌట్ ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాన్ని తీరుస్తారు. ఇంత తెలిసి కూడా ఒకడు వస్తాడు, ఉదాహరణకు మన ఫిర్కాలనే తీసుకుంటాం. ఒకడు వచ్చి సడన్గా ఏమంటాడంటే, ఇంకా సహాబాల కాలంలోనే, భయ్ తక్దీర్ అనేది ఏం లేదు భయ్, అంతా మనమే చేసుకునేది అంటాడు. మనం ఏం చేస్తామో దానికి ప్రతిఫలం లభిస్తుంది తప్ప విధివ్రాత అంటూ ఏం లేదు అని తిరస్కరిస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏముందో ఏం లేదో అల్లాహతఆలా యొక్క ప్రవక్త గారు చెప్పిపోయినారు. ఎంతగా చెప్పిపోయినారంటే, మీరు తక్దీర్ గురించి బెహస్ చేయొద్దని నేను కూడా చెప్పిపోయినారు. అబూబకరు, ఉమరు, ఉస్మాను, అలీకి కూడా తక్దీర్ గురించి బెహస్ చేసేటువంటి అవకాశం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వదలలేదు. వద్దు, ఏం చేసిరి, దాంట్లో తలమునకలైపోయి బయటికి పోతారు. అల్లా ఒకటి ఇచ్చిన తర్వాత దాని మీదనే ఉండొచ్చు కదా, ఉండం మనం.
అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ తఆలా ఏమన్నాడంటే, ఒకవేళ నువ్వు నీ కోరికలను గనక అనుసరిస్తే, ఇప్పుడు ఇట్లాంటి నీ కోరిక ప్రకారం నువ్వు అనుసరిస్తే ఖయామతులో నిన్ను రక్షించేవాడు. ప్రవక్త గారి యొక్క మతంలో నువ్వు బిదత్తును సృష్టిస్తే ప్రవక్త గారు ఎక్కడి నుంచి వచ్చి నీకు సిఫారసు చేస్తారు? నా దగ్గర నుండి వెళ్ళిపోండి అంటారు. వాళ్ళు విధివ్రాతని తిరస్కరించినారు కదా అని చెప్పేసి ఖదరియా ఫిర్కా వస్తే, వాళ్ళకు వ్యతిరేకంగా ఇంకో ఫిర్కా వచ్చింది, జబరియా ఫిర్కా వచ్చింది. ఏం ఫిర్కా? జబరి. అసలు మతం ఏమి చెప్పి పంపించిండేది? అల్లాహ్ తఆలా సందేశం ఇచ్చినది ఏమి? నేను నా సందేశారుణ్ణి పంపిస్తాను, ఇది ఆయనతో పాటు సత్యంతో ఖురాన్ గ్రంథాన్ని పంపిస్తాను, అది ముందటి గ్రంథాలని ధృవీకరిస్తుంది. మరి ఇది ముహైమిన్, ఇది మీజాన్, మీరు అన్ని దీని దగ్గరకు వచ్చి టెస్ట్ చేసుకోండి, మీరు ఏం అకీదా పెట్టుకోవాలన్నా దీన్ని దగ్గరకు వచ్చి అడగండి, మీ యొక్క ఇఖ్తిలాఫాతును భేదాభిప్రాయాలను దీని దగ్గర తీసుకురండి, తీరుస్తుంది అని చెప్పేసి అల్లాహ్ తఆలా పంపిస్తే, వాడెవడో ఖదరియా అన్నాడని చెప్పేసి దానికి వ్యతిరేకంగా పోతారు. లేదు భయ్, అన్ని ముందే రాసి పెట్టబడి ఉన్నాయి, అన్నీ ముందే రాసి పెట్టబడి ఉన్నాయి. వాడేమన్నా అంతా మనం చేసుకునేదే అనే, వీడొచ్చి ఏమన్నా లేదు అన్నీ ముందే రాసి పెట్టబడి ఉన్నాయి. నేను ఈ రోజున దొంగతనం చేసేది రాసి పెట్టబడింది, నేను ఈ రోజున జినా చేసేది రాసి పెట్టబడింది, నేను ఈ రోజున నమాజ్ చేసేది, నేనేం చేయడంలే, అన్నీ ఆయనే చేస్తాను, నేను కేవలం ఒక తోలుబొమ్మని. ఇది వేరే దగ్గర కూడా మీరు అకీదాలు చూస్తారు. దీన్ని ఏమంటారంటే జబరియా. జబర్ అంటే ఏమి? బలవంతం. అంటే నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా రాసి పెట్టినాడు కాబట్టి నేను చేస్తాను. మరి సరైనది ఏమిటి? అది కాదు, ఇది కాదు. కొన్నింటిలో అల్లాహ్ తఆలా మనకు అవకాశం ఇవ్వలేదు, ఎక్కడ పుట్టాలి ఎక్కడ చావాలి అనేది అల్లాహ్ తఆలా ఇవ్వాలి. కొన్నింటిలో అల్లాహ్ తఆలా మనకు అవకాశం ఇచ్చినాడు. ఏది? ఇప్పుడు ఒక పని చేస్తున్నావు అంటే నువ్వు నీ నిర్ణయం ప్రకారమే చేస్తావు, ఆ నిర్ణయం నువ్వు తీసుకుంటావు. అల్లాహ్ తఆలా దానికి కావాలంటే సహాయం చేస్తాడు, లేదా ఒక్కొక్కసారి అల్లాహ్ తఆలా దానికి వ్యతిరేకంగా నిన్ను ఆపచ్చు, నువ్వు ఏదైనా దుర్మార్గం చేస్తావు. అంతే తప్ప పనులు నీ ఛాయిస్లోనే ఉన్నాయి, నిర్ణయం నీ చేతిలోనే ఉంది. నిర్ణయమే నీ చేతిలో లేకపోతే ఏ ప్రకారంగా అల్లాహ్ తఆలా నీకు జజా ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు? అంతా ఆయనే రాసి పెట్టేసి ఉంటే ఏమంటాం మనం? ఖయామతులో పోయి అల్లా నువ్వే రాసినావు, నీ రాసిన దాని ప్రకారమే నేను చేసిన అంటావు. మరి దాంట్లో జజా ఏముంటుంది? ఇదొకటి. ఇంకొంచెం ముందుకు పోయి కొంతమంది ఏం చేశారు, అల్లా ఖురాన్లో చెయ్యి గురించి చెప్తాడు, ముఖం గురించి చెప్తాడు, కాబట్టి అల్లాహ్ తఆలాకు ముఖం ఉందిలే, చేతులు ఉన్నాయిలే. ఇది ఒక ఫిర్కా వచ్చింది, దీన్ని ముజస్సిమా అంటారు. అల్లాహ్ తఆలాకు జిస్మును ఆపాదిస్తారు. అసలు మతం పంపించినది నువ్వు ఈ డిస్కషన్లన్నీ పెట్టడానికి. ఎందుకు పంపించినాడు అల్లాహ్ తఆలా? భయ్ అల్లాహ్ మీద ఈమాన్, ఆఖిరత్ మీద ఈమాన్, ప్రవక్తల మీద ఈమాన్ తీసుకురా. ప్రవక్తలు నడిచినటువంటి మాటల్లో నడుచు. ప్రవక్తలు ఎప్పుడన్నా ఇట్లాంటి మాటలు మాట్లాడినారా? ప్రవక్తలను అనుసరించినటువంటి సహాబాలు ఎప్పుడన్నా ఇట్లాంటి డిస్కషన్లు పెట్టినారా? ఇంకా మీరు నమ్మరు, ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి డిస్కషన్లు కనుక మీరు చూస్తే ఇంత ఖాళీగా ఉన్నారా వీళ్ళు? అరబీ నేర్చుకొని, ఖురాన్ నేర్చుకుని, హదీసులు నేర్చుకుని ఇంత ఖాళీగా ఉన్నారా? ఆ పుట్టినటువంటి పిల్లవాడు చనిపోతే నరకానికి పోతాడా, స్వర్గానికి పోతాడా? కాఫిర్ ఇంట్లో కనుక పిల్లవాడు పుట్టి బాలిక కాకముందే చనిపోతే నరకానికి పోతాడా, స్వర్గానికి పోతాడా? రెండు ఆమాలు ఈక్వల్ అయితే ఇతను ఎక్కడ ఉంటాడు? స్వర్గానికి పోకుండా నరకానికి పోకుండా ఎక్కడ ఉంటాడు? ఎన్ని డిస్కషన్లు అంటే అన్ని డిస్కషన్లు. ఒక 200 ఏళ్ళు 300 ఏళ్ళు ఈ ఇల్మే కలాంలో పడి మనము ఎంతగా మన యొక్క టైంను వృధా చేసుకున్నామంటే, ఇమాం షాఫీ గారు అంటారు, భయ్ నేను ఫికా గురించి చెప్తాను. ఇమాం షాఫీ గారు అంటారు, బహుశా దీంట్లో తప్పైందనుకో అల్లాహ్ తఆలా దగ్గర మన్నింపు ఉంటుంది, ఎందుకంటే ఆయన ఇచ్చిన దాంట్లో నుంచి ఏదో నేను నిర్ణయం చేసి చెప్తాను. కానీ నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ఇల్మే కలాంలో, నువ్వు తప్పైందంటే కాఫిర్ అవుతావు. ఎందుకు? ఇల్మే కలాం అంటే ఏమి? అల్లాహ్ తఆలాకు సంబంధించి నువ్వు చెప్తావు, ఆయన ఏదైతే చెప్పలేదో దాన్ని నువ్వు ఆపాదించి చెప్తావు. కొంచెం తేడా వచ్చినా నువ్వేమవుతావు? కాఫిర్ అవుతావు. నేనేం చేస్తానా? ఫికా చెప్తాను. భయ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినారు, దీని నుంచి ఈ రిజల్ట్ వస్తుంది, ఇది అనుసరించండి భయ్ అంట. ఒకవేళ అది తప్పే అనుకో, నేను ఉన్నదాన్ని బేస్ చేసుకొని చెప్తాను ఫికాలో, కాబట్టి అల్లాహ్ తఆలా నాకు పుణ్యం ఇస్తాడు ఇంకా. కానీ నువ్వేమవుతావు? కాఫిర్. దీని మీద 200 ఏళ్ళు 300 ఏళ్ళు ఈవెన్ ఇమాం గజాలీ గారి కాలం వచ్చేంత వరకు కూడా మనం దీంట్లోనే కొట్లాడుకుంటాం. క్రైస్తవులతో, యూదులతో, ముస్తష్రికీన్తో, నాస్తికవాదులతో అల్లాహ్ తఆలా యొక్క వజూదుని నిరూపించడానికి మనము దీనిలోనే పడి మొత్తం జ్ఞానాన్ని అంతా వృధా చేసుకునేటువంటి పరిస్థితి.
కాబట్టి అల్లాహతల ఏమంటున్నాడంటే అల్లా ఏ మార్గం చూపించినాడో అదే సరైన మార్గం, అంతే తప్ప నువ్వు మిగిలిన మార్గాల్ని అనుసరించకూడదు. అందుకే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకానొక సందర్భంలో ఏం చేస్తారంటే ఒక స్ట్రైట్ గీత గీస్తారు. స్ట్రైట్ గీత గీసి కట్టెతో అటుపక్క 2 దారులు, ఇటుపక్క 2 గీతలు గీస్తారు. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, హాజా సిరాతి ముస్తఫీం, ఈ మధ్యలో ఉన్నది ఏదైతే ఉందో ఇది నా యొక్క దారి, సిరాతే ముస్తఫీం. అటుపక్క ఇటుపక్క గీతలు గీసినవి ఇవి అపమార్గాలు. కాబట్టి మీరు దీంట్లోకి పోయే ప్రయత్నం చేయొద్దండి, దీని మీదనే నిలకడంగా ఉండండి. చూడ్డానికి అవి అంటుకొనే ఉంటాయి ఈ మార్గానికి. ఇప్పుడు దీని నుంచి నేను ఇది సరైన మార్గం అంటే ఇటు ఇటు లైన్లు గీశాననుకోండి, ఆ అపమార్గం కూడా ఎక్కడికి ఖర్చుకొని ఉన్నది, దానికే ఉంది. ఇంకా మీరు నమ్మరు, శైతాన్ ఛాలెంజ్ చేసినప్పుడు ఏమంటాడో తెలుసా, వాళ్ళ నేను నీ యొక్క సిరాతే ముస్తఖీంలో ఆ సరైనటువంటి మార్గంలో అక్కడే తిష్ట వేసుకొని కూర్చొని ముందు నుంచి వెనక నుంచి సైడ్ నుంచి నేను వాళ్ళని దాడి చేసి నీ యొక్క బంధాలను నీ యొక్క దాసులను నేను అగ్వా చేస్తాను, నేను ఎత్తుకొని పోతాను. కాబట్టి ఎంత సూక్ష్మమైనటువంటి విషయం అంటే, ఎంత భయపడాల్సినటువంటి విషయం అంటే సిరాతే ముస్తఖీం అంత సామాన్యమైనది కాదు. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహతల మన కోసం హెచ్చరించడం జరిగింది. ఇంకా అల్లాహతల ఏమంటున్నాడంటే మేము ఎవరికైతే గ్రంథం వసగామో దాన్ని పారాయణం చేయవలసినటువంటి రీతిలో వారు పారాయణం చేస్తారు, వారు గ్రంథాన్ని విశ్వసిస్తారు, ఇక దీని పట్ల తిరస్కార వైఖరిని అవలంబించే వారే నష్టపోయేది. ఇది అందరికీ కలిపి అల్లాహతల చెప్తున్నాడు. అంటే ఇంతకుముందు అల్లాహతల ఎవరికైతే గ్రంథం ఇచ్చాడో వాళ్ళు తిలావత్ చేస్తూ ఉంటారు మరియు దాన్ని విశ్వసిస్తారు, ఇక దాన్ని ఎవరైతే విముఖత ప్రదర్శిస్తారో వారు మాత్రమే నష్టపోయేది. ఇక్కడ అల్లా ఏమంటున్నాడంటే అల్లజీన ఆతైనాహుముల్ కితాబ యత్లూనహు హక్క తిలావతి, దాని తిలావత్ను చేసేటువంటి హక్కు ఏదైతే ఉందో ఆ హక్కు ప్రకారం దానికి తగినటువంటి విధంగా వాళ్ళు తిలావత్ చేస్తూ ఉంటారు. మీరు నమ్మరు, ఇంతకుముందు గ్రంథ ప్రజలు కూడా విపరీతంగా తిలావత్ చేసినటువంటి వాళ్ళు, యూదుల్లో కానివ్వండి క్రైస్తవుల్లో కానివ్వండి. నాకు గుర్తున్నంత వరకు నేను ఇంతకుముందు కూడా చెప్పింది, మస్జిద్కు నేను తెల్లవారుజామున నమాజ్కు పోతాంటే మా ఇంటి దగ్గర నుండి మస్జిద్ వరకు 1 కిలోమీటర్ దూరం ఉంటే అందులో మధ్యలో ఒక చోట క్రైస్తవుల యొక్క ఇల్లు ఉండేది, రోడ్డు పక్కన. అందులో ఒక కిటికీ ఉండేది. ఆ కిటికీ దగ్గర తెల్లవారుజామున 5 గంటల సమయంలో ప్రతిరోజు కూడా ఒక ముసలామె బైబిల్ని బాగా వాయిస్తో చదువుతున్నటువంటిది నేను ప్రతిరోజు వింటా పోయేవాడు, ప్రతిరోజు ఆ యొక్క దృశ్యాన్ని చూసుకుంటూ పోయేవాడు. కానీ దురదృష్టం ఏమంటే నాకు ఒక్క ముసల్మాన్ ఇంటి దగ్గర నుంచి కూడా తిలావత్ వినిపించేది. వాస్తవానికి అల్లాహతాలా ఖురాన్లో ఏమన్నాడు, ఫజర్ సమయంలో మీరు చేసేటువంటి తిలావత్కు ఖురాన్ పఠనానికి సాక్ష్యం ఇవ్వబడుతుంది అన్నాడు అల్లాహ్. కానీ ఒక్క ఇంటిలో కూడా వినపడేది. ఇంకా అల్లాహతాలా మన మీద పెట్టినటువంటి దయ ఏమంటే నమాజుల్ని పెట్టి ఆ నమాజులో ఖురాన్ని పెట్టి జమాత్ను పెట్టి అక్కడ మనం ఆ తిలావత్ చదివే వినేటువంటి భాగ్యాన్ని పెట్టినాడు. లేదంటే పుస్తకం మూసింది మళ్ళీ చచ్చిన తర్వాతే తెరిచేటువంటి వాళ్ళం. అల్లాహతాలా మన్నించుగాక ఈ రోజున అలాగే జరుగుతుంది. పెళ్ళప్పుడు తీసుకొచ్చినటువంటి పుస్తకం ఏదైతే మూసి పైన పెట్టింటామో అది ఎప్పుడురా తెరిచేది మనం అంటే చచ్చిపోయిన తర్వాత ఈసాల సవాబు కోసం తెరుస్తాం అంతే, తీసి చదివేది ఏం లేదు. ఇకపోతే అల్లాహతలా ఏమంటున్నాడు, యత్లూనహు హక్క తిలావతి, దాన్ని తిలావత్ చేసేటువంటి హక్కు ఏదైతే ఉందో దాని ప్రకారం చేస్తారు. ఇంకొంతమంది తిలావత్ చేస్తారు, అల్లా మన్నించుగాక, వాళ్ళు జాల్ చదువుతున్నారు, జా చదువుతున్నారు, లేదా జా చదువుతున్నారో కూడా అర్థం కాదు, ఆయన చదువుతున్నారో హంజా చదువుతున్నారో కూడా అర్థం కాదు, ఎక్కడ వక్ఫా చేయాలో తెలియదు, ఎక్కడ వక్ఫా చేయకూడదో తెలియదు, తష్దీద్ తెలియదు, గున్నా తెలియదు, ఊరికే ఏదో మద్రసాల్లో వీధుల్లో ఉండేటువంటి దాంట్లో చదువుకొని ఉంటారు, చదువుతా పోతారు. ఎంత ఖండఖండాలుగా చదువుతారంటే అల్లా మన్నించాలి మనం. ఎందుకంటే వాళ్ళు స్వయంగా నేర్చుకోరు ఖురాన్ చదివేటువంటి విధానాన్ని, నేర్చుకోకుండానే ఇతరులకు ఓ 50 రూపాయలకు 100 రూపాయలకు డబ్బులు కాశపడి నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా అలాగే చదువుతారు. ఇంకా దారుణం ఏమంటే కొంతమంది నేను ప్రశ్నించినప్పుడు అల్లాహతల క్షమించుగాక, ఇది కాదండి పద్ధతి, ఒక స్త్రీకి అడిగితే మా బంధువుల్లో ఇది కాదండి పద్ధతి, ఇది చాలా తప్పుగా చదువుతారు మీరు ఇట్లా అంటే, బైక్వాంగ ఒత్తాచులే బావో,
అంటే ఆడవాళ్ళు నమాజ్ చేసే పద్ధతే కాదు వేరే, ఆడవాళ్ళు ఖురాన్ చదివే పద్ధతి కూడా వేరే. ఇది ఖురాన్ యొక్క తిలావత్ చేసేటువంటి హక్కు కాదు. ఖురాన్ని తజ్వీద్‌తో పాటు వాటి యొక్క పదాల్ని స్పష్టంగా పలుకుతూ, లెహనే జలి అంటే బహిరంగమైనటువంటి పెద్ద పెద్ద తప్పులు లేకోకుండా పదాల యొక్క, వచనాల యొక్క, అక్షరాల యొక్క ప్రొనౌన్సియేషన్‌లో తప్పులు లేకుండా చదవాలి. ఇదొకటి హక్కయితే, దీనికి సంబంధించి కొన్ని హక్కుల్ని మన యొక్క తఫ్సీర్‌లో రాయడం జరిగింది. ఒకటి, బాగా చదువుతారు. హక్కే తిలావత్ అంటే ఏమిటంటే బాగా చదువుతారు, శ్రద్ధతో, ఏకాగ్రతతో పారాయణం చేస్తారు. పఠించేటప్పుడు అర్థంతో చదువుతారు. ఎట్లా? అర్థంతో. ఊరికేదో బట్టి కొట్టినట్టు చదువుతారనమాట కొంతమంది. ప్రతిరోజు ఒక పారా చదవమనే చదువుతారు. ఇంకా గంటలో మొత్తం ఖురాన్ అయిపోగొడతారు 4, 5 మంది కలిసి. లేదా పోటీలు పెట్టుకొని 4 గంటలకి ఏదో ఒక ఖురాన్ ఒక వ్యక్తి ఎంత పూర్తి చేశాడంట, అదో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కింద సృష్టించి చెప్తారన్నమాట. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటారంటే, ఎవరైతే 3 రోజులకు లోపల, తిర్మిజీలో హదీస్ ఉంటుంది, ఎవరైతే 3 రోజులకు లోపల ఖురాన్ని పూర్తి చేస్తారో వారు దాని యొక్క హక్కును చెల్లించలేదు అంటారు. ఈ సహీ హదీస్ ఇది. అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు, తిలావత్కి ఏ హక్కు ఉందో ఆ హక్కు ప్రకారం మీరు పారాయణం చేయాలా అంటాడు. ఆ పారాయణంలో మొదటిది ఏమిటి? అల్లాహ్ తఆలా ఖురాన్లో తెలియజేసినట్టు, వరత్తిలిల్ ఖురాన తర్తీలా, మీరు ఖురాన్ను నెమ్మదిగా ఆగి ఆగి పఠించండి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏమి? అల్లాహ్ తఆలా ఖురాన్ని మేము అరబీయే ముబీన్‌లో అవతరింపజేశాము అంటాడు. అంటే స్పష్టమైనటువంటి అరబీలో అవతరింపజేశాం. కాబట్టి ఆ అరబీ భాష యొక్క దాని యొక్క రుచి మనకు ఆ యొక్క పదాల్లో కనిపించాలి. రెండవది. మూడవది ఏమి? ఏ భాష అయినా నువ్వు చదువుతున్నావంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. కాబట్టి ఖురాన్ చదవడానికి కూడా కొన్ని ఎక్కువ ఏం లేవు. మీకు అంతా నేర్చుకున్నా కూడా ఒక 5 పేజీల్లో మీకు చెప్పేయచ్చు సింపుల్‌గా. కనీసం అవైనా మనం నేర్చుకోవాలి. తర్వాత ఏమి? అన్నిటికంటే పెద్దది, ఈ ఉమ్మత్ ఎక్కువ భాగం విడిచిపెట్టింది ఏమంటే ఖురాన్ని అర్థంతో పాటు చదవడం. ఖురాన్ని కేవలం ఈసాలే సవాబ్ ఫ్యాక్టరీగా మార్చి అర్థం లేకోకుండా చదివి దాన్నే చదువుతూ ఉంటారు తప్ప, చనిపోయేంత వరకు 1000 సార్లు ఖురాన్ చదివినటువంటి వ్యక్తిని కూడా, పూర్తి చేసినటువంటి వ్యక్తిని కూడా నిలబడి అల్హం సూరా యొక్క తర్జుమా చెప్పమంటే తడబడేటువంటి పరిస్థితి. ఆయతల కుర్సీ తర్జుమా చెప్పమంటే తడబడేటువంటి, ఆయతల కుర్సీ కూడా లాస్ట్ 3 సూరాలు, సూరతుల్ ఇఖ్లాస్, సూరతుల్ ఫరక్, సూరతుల్ నాస్ తర్జుమా చెప్పమనండి చచ్చిపోతాడు ఇంక అక్కడే. అంత దారుణమైనటువంటి పరిస్థితి దిగారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలా చేసేవాళ్ళు? తిలావత్ వరత్తిలిల్ ఖురాన తర్తీలా, అది పెట్టుకొని ఖురాన్ చదివేటప్పుడు మధ్యలో ఏదైనా నరకాగ్నికి సంబంధించినటువంటి ఆయతులు వస్తే ఆపి నమాజులో కూడా అల్లాహ్ తఆలాను శరణు వేడుకునేవారు. ఓ అల్లాహ్ దీని నుంచి కాపాడు. ఎక్కడైనా స్వర్గం యొక్క నేమతుల ప్రస్తావన వస్తే ఓ అల్లాహ్ నాకు ఈ స్వర్గం ప్రసాదించు అని వేడుకునేటువంటి. ఎక్కడైనా నరకవాసుల గురించి ప్రస్తావన వస్తే ఓ అల్లాహ్ నన్ను ఇందులో చేర్చకు అని చెప్పేసి వేడుకునేటువంటి వారు. అవన్నీ ఎప్పుడు వేడుకుంటాం? అర్థమైతే వేడుకుంటాం. ఇది హక్కే తిలావత్. అంటే తిలావత్ని సక్రమంగా సరైనటువంటి ఉచ్చారణతో పాటు, సరైనటువంటి నియమాలతో పాటు చేస్తూ, అర్థంతో గనక మనం చదువుతూ, అందులో వచ్చేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తూ అల్లాహ్ తఆలాను వేడుకుంటూ ఉంటే, దీనికోసం కదా గ్రంథాన్ని పంపేది. దీనికోసమే కదా. అర్థం చేసుకొని నా దాసుడు నా వైపు మరలుతున్నాడు, నాకు ఫలానా నరకం నుంచి శరణు వేడుతున్నాడు, నా స్వర్గాన్ని కోరుకుంటున్నాడు అంటే దానికి కదా నీకు స్వర్గం ఇచ్చేది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, అందులో ధర్మసమ్మతంగా ఖరారు చేయబడినటువంటి అంశాలను ధర్మసమ్మతంగా విశ్వసిస్తారు. అధర్మం అని స్పష్టం చేయబడినటువంటి వాటిని అధర్మంగానే భావిస్తారు. అంతేగాని యూదుల మాదిరిగా ప్రక్షిప్తాలకు పాల్పడరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటారో తెలుసా? ఎవరైతే హాఫిజే ఖురాన్ ఉన్నారో అతను ఇస్మే జో హలాల్ హై హలాల్ జానా, ఇస్మే జో హరాం హై హరాం జానా అంటే ఎవరైతే ఖురాన్ని కంఠస్థం చేసి ఇందులో ధర్మసమ్మతమైనటువంటి విషయాలను ధర్మసమ్మతంగా, ఇందులో అధర్మసమ్మతమైనటువంటి వాటిని అధర్మసమ్మతమైనవిగా భావించినటువంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు అని చెప్పడం జరిగింది. కానీ మనం ఆ యొక్క అర్థాన్ని వదిలేసి కేవలం బట్టి ఒకటి ఖురాన్ని కంఠస్థం చేసినటువంటి వ్యక్తిని మనం ఈ రోజున అతనికి స్వర్గం యొక్క సర్టిఫికెట్ను
పంచేసి అతన్ని జ్ఞానం నుండి మనం దూరం చేస్తాం. ఇంకొక అపవాదు ఏం ఏం నేర్పించా మనకు ప్రజలకు బాగా, మీరు అర్థంతో చదవకూడదు, చదివితే గుమ్రా అయిపోతారు. మామూలుగానే చదివేది కష్టం రా నాయన అంటే, నువ్వు చదివితే పోతావురా అంటే వాడెప్పుడు ముట్టుకునేది. చదివితే పోతావు, సర్లేప్ప నేను చదవను నువ్వు చెప్పప్ప అంటే నాకు టైం లేదంటావు. ఎందుకు? ఇప్పుడు నేను బకరా స్టార్ట్ చేసి దగ్గర దగ్గర దాదాపుగా 12 గంటలు 13 గంటలు అయింది. 120 ఆయతులు అయిపోలేదు. 6000 చిల్లర ఆయతులు చెప్పాలంటే నాకు కనీసం 10 సంవత్సరాలు కావాలి. పోనీ సింపుల్గా చదువుకుంటూ పోయినా సరే కనీసం అన్న ఒక 100 గంటలన్నా కావాలి. 100 గంటలు మా సాహెబ్ కూర్చోడు, 100 గంటలు ఈ యొక్క ముక్తది టైం లేడు. అందుకని ఏం చేస్తాం, దీంట్లో ఉండేటి ఎంచుకుని ఒక 10 ఆయతులు ఎంచుకుంటాం, వాటి గురించే బయాన్లు జరుగుతుంటాయి, వాటిని గురించే చెప్పుకుంటా ఉంటారు. కల్మా పడే जाओ जन्नत है, नमाज पढ़े तो जन्नत में आला मकाम है, जक़ात दो और आला मकाम है, हज करे पूरे गुनाह माफ, डायरेक्ट जन्नत, खत्म बात. 6000 ఆయతానికి क्या जरूरत है, 6000 ఆయతులు ఎందుకు? ఇంకా డైరెక్ట్ కొన్ని చేసేసుకొని పోతే అయిపోయింది. ఆ విధంగా తయారైంది. ఇది హక్కే తిలావత్ కాదు. తర్వాత అందులో చేయమని ఆజ్ఞాపించినటువంటి వాటిని ముహకమాతులు చేస్తారు, ముతషాబిహాతులను విశ్వసిస్తారు తప్ప వాటి యొక్క లోతులకు పోయేటువంటి ప్రయత్నం చేయరు. అల్లా ఏమన్నాడు ఖురాన్లో, ఇందులో 2 రకాల ఆయతులు ఉన్నాయి. ఒకటి ముహకమాత్, 2 ముతషాబిహాత్. మీకు సూరా ఆల ఇమ్రాన్ ప్రారంభమైతేనే వస్తుంది 8వ నంబర్ ఆయతులు. ముహకమాత్ అంటే ఈ గ్రంథానికి ఆయుపట్టు, అంటే అల్లాహ్ యొక్క ఆదేశాలు స్పష్టంగా విడమర్చి చెప్పినట్టు మనం దానిలను ఫాలో కావాలి. ముతషాబిహాత్ అంటే స్వర్గం ఎట్లుంటుంది, నరకం ఎట్లుంటుంది, నరకంలో జముడి చెట్లు ఎట్లా పెరుగుతాయి, నరకంలో తినడానికి ఎట్లా వీలవుతుంది, అది అగ్ని కదా, ఇట్లాంటివన్నీ ఏమివి ముతషాబిహాత్. వీటి యొక్క లోతులకు పోయేటువంటి ప్రయత్నం చేయకోకుండా ఉండాలి. ఇది హక్కే తిలావత్. ఇంకొకటి అర్థం కాని విషయాలు ఏమన్నా ఉంటే మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఏ విధంగా అయితే సహాబాలు అడిగాము అదే విధంగా ఉలమాల్ని మనం అడిగి క్లియర్ చేసుకుంటాం. అందులో ఒక్కో విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. అందుకే హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారిని గురించి మీరు వింటే బకరా ఆయన పూర్తి చేయడానికి 10 సంవత్సరాలు పట్టిందంటారు. ఇబ్నే ఉమర్ గారు అంటారు, నా తండ్రికి 10 సంవత్సరాలు పట్టింది. అదేంది భయ్, మా సాహెబ్లు ఇక్కడ వస్తే గంటలో పూర్తి చేస్తారు మరి బకరాను. బకరా 1 అవర్లో అయిపోతుంది, 1 అవర్ ఎక్కువే. ఇంకా హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారికి 10 సంవత్సరాలు పట్టింది. ఎందుకు పట్టింది అంటే ఒక ఆదేశం వస్తే దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగి అందులో ఏదన్నా పాటించవలసింది ఉంటే అది పాటించిన తర్వాత దాని మీద అమలు చేసిన తర్వాత నెక్స్ట్ ఆయతకు పోయేవాళ్ళు. మనదేముంది, ఒకటి బట్టి కొట్టడం. ఒకవేళ బట్టి కొట్టకోకుండా అర్థంతో చదివినా ఓన్లీ అర్థంతోనే చదువుతాం, అరబీ చదవం. ఆ అర్థంతో చదివిన తర్వాత కూడా మనకు నచ్చిన దాని మీద ఇది చేస్తానలే పర్వాలేదు నేను బాగా. ఒక వ్యక్తికి నేను ఏం చెప్పిండంటే ఒక హదీస్ వినిపించాను. ఒక హదీస్ వినిపిస్తే ఇవి ఉన్నాయి అందులో, బంధువుల్ని ఆదుకోవడం, నిరుపేదలను ఆదుకోవడం, ఇట్లాంటి కొన్ని విషయాలు ఉన్నాయి ఆ హదీస్లో. వినిపించిన తర్వాత మనమేం పర్ఫెక్ట్గా అన్నీ ఉన్నాం దీంట్లో పర్ఫెక్ట్గా అన్నీ ఉన్నాం మనం. ఆ ఒక్కట్లేదు, అదేం ఇబ్బంది ఏం లేదులే, అయిపోతుంది. అట్లా కాదు భయ్, మరి ఖురాన్ ఏం కావాలా, ఖురాన్లో వచ్చినటువంటి ఆదేశాలు ఏం కావాలా. అందుకే నేను ఒకసారి చెప్పేటప్పుడు మీకు ఏం చెప్పినానంటే 30,000 మంది జనాభా ముస్లింలు ఉన్నారనుకోండి. ఈ 30,000 మందిలో మనం ఫస్ట్ చూడాల్సింది ఏమి, అసలు కనీసం ఈ 30,000 మందిలో ఎంతమంది కల్మా చదివేది వస్తుంది, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే అసలు వీళ్ళకి అర్థం తెలుసా. తెలిసిన తర్వాత మనం ఆ 30,000 మందిలో నుంచి ఒక 3,000 మందిని తీసేస్తాం. ఎంతమంది మిగిలినారు, 27,000 మంది మిగిలినారు. ఆ 27,000 మందిలో కలిమా చదువుతానే అల్లాహ్ తఆలా ఫస్ట్ మనకు పెట్టినది ఏమి, నమాజ్ని ఏమి, శుక్రవారము పండగలకు పెద్ద రాత్రులకు కాదు, 5 పూటల నమాజును స్థాపించాలి. ఇప్పుడు ఎంతమందిని తీసేయచ్చు, 27,000 మందిలో ఓ 20,000 మందిని తీసేయచ్చు. లెక్క పెట్టుకోండి, మన జనాభా ఎంత, మస్జిదుల్లో ఎంత ఎంత కౌంట్ వస్తుంది, మీరు పెద్ద రాత్రుల్లోనే కౌంట్ చేసుకోండి. నేను మామూలుగా అండంలే, మీరు బడి రాత్రులకే పోయి కౌంట్ పెట్టండి. మస్జిదులు ఆల్ మస్జిదులు కలుపుకోండి, లేదా ఈద్గాలో కలుపుకొని జనాభాకి పర్సెంటేజ్ చేసుకోండి. ఎంతమంది పేరు, ఓ 20,000 మంది పేరు. ఎంతమంది మిగిలినారు, 7,000. ఆ 7,000 మందిలో కలిమా చదివి నమాజ్ 5 పూట్ల స్థాపిస్తా జకాత్ చెల్లించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే నమాజు జకాత్ అన్ని దీనిలో భాగమే.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత హజరత్ అబూబకర్ గారు అన్నారు, నమాజు మరియు జకాతులో భేదం చూపించే వానితో నేను యుద్ధం చేస్తానన్నారు. అది ఇది వేరంటే నేను యుద్ధం చేస్తా వానితో అని. ఆ లెక్కన మనతో అందరితో యుద్ధం చేస్తాడు ఆయన. ఎందుకంటే నమాజ్ ఏమో చదువుతారు, జకాత్ దగ్గరకు వచ్చేటప్పటికి కెత్తకి వస్తా దీంగలేవా హైసూస్మే ఓ లెక్కలా పాడులే. ఫస్ట్ ఎగరగొట్టేదానికి ఎన్నెన్ని సాకులు ఉన్నాయి అన్నీ చూస్తాం. నైన్లే సడస్తోలే మే అందరూ ఆయాలే నక్కలే ఏవనే బాక్యా హేలే ఓ హేలే ఏ హేలే ఎన్నెన్ని ఉన్నాయో ఎగరగొట్టేకి అన్నీ చూసి లాస్ట్లో వచ్చిన తర్వాత 10,000 का तो अब काहे बा 1-2,000 దీంగలే. ఓహరి ₹1,00,00,000 ఉంటుంది, వాడొచ్చి ఒక 500 చీరలు ₹100 పంచి అయిపోయిందంటాడు. ₹1,00,00,000 నీ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంటే ఎంత అవుతుంది జకాతు? లక్షకు 2,500, 10 లక్షలకు 25,000, ₹1,00,00,000 ఎంత అవుతుంది? 2,50,000 అయితే ₹50,000 చీరలు పట్టుకొచ్చి అది ఫోటోలు తీసుకొని పంచి మాషా అల్లా జకాత్ అంతా పనిచేసినాడు. నఫీల్ సదఖాని ఈ చేయికి తెలియకోకుండా ఈ చేయితో పంచేయమన్నారు. జకాతును లెక్కేసి చూపిస్తా పంచాలా, దొబై ఇంత ఉంది నా జకాత్ అని చెప్పి. కలిమా అయిపోయింది, నమాజ్ అయిపోయింది, జకాత్. 7,000 మందిలో ఎంతమందిని తీసేయచ్చు? ఒక 5,000 మందిని తీసేయమంటారు ప్రజలు. ఒక 5,000 మందిని తీసేస్తారు. ఎంతమంది ఉన్నారు? 2,000 మంది. ఈ 2,000 మంది ఎవరు భయ్? కలిమా చదివి నమాజ్ని స్థాపించి జకాత్ను ఖచ్చితంగా చెల్లించేటువంటి వాళ్ళలో ఇప్పుడు ఉపవాసాలు ఎంతమంది పాటిస్తున్నారో చూడాలి. ఒక 1000 మందిని తీసేద్దాం. నమాజు, జకాతు, ఉపవాసాలు, కలిమ అన్ని పాటించేటువంటి వాళ్ళు ఒక 6,000 మంది మిగిలితే ఈ 6,000 మందిలో ఉన్నటువంటి ధనవంతులకు హజ్జు ఫర్జ్ అయిందా లేదా? ఎంతమంది ఆచరించొచ్చినారు? ఇంకొక 3,000 మందిని ఆరాంగా తీసేయచ్చు. ఎందుకంటే వీళ్ళకి హజ్జు ఫర్జ్ అయినా, నా కూతురు పెళ్ళి ఉంది, నాకు ఇంకా 30 లక్షలు కావాలా నా కూతురు పెళ్ళికి, నేను 3 లక్షలు పెట్టి హజ్జు చేయాలంటే కాదు, నాకు చాలా ఫత్వాలు ఉన్నాయి, నేను పోను అంటాడు. కాబట్టి మిగిలేది ఎంతమంది మిగులుతారు? కాబట్టి అల్లాహతాలా చెప్పింది వింటే, గ్రంథం చదివింటే, అల్లాహతాలా యొక్క భయం మనసులో వచ్చింటే, అల్లాహతాలా యొక్క ఆజ్ఞలు నీకు తెలిసింటే, నువ్వు ఈ రోజున ఇటువంటి అఖీదాలన్నీ పెట్టుకునేటువంటి వాని కాదు. అందుకే అల్లాహతాలా ఏమంటాడు? తిల్కా అమానీయుహుం, ఇవన్నీ వారి భావనలు, వాళ్ళ యొక్క కోరికలు అంతే. ఏం నిజాలు లేవని యూదుల్ని క్రైస్తవుల్ని ఏ విధంగా అంటారో అలా నువ్వు కూడా అనుకునేటువంటి వారు. ఏందిరా ఇవంతా, అల్లా ఇంతగా బెదిరిస్తాడు నన్ను అని చెప్పేసి. దాని తర్వాత అల్లాహతాలా మళ్ళీ బనీ ఇస్రాయిల్ యొక్క సంగతి చెప్తూ, యా బనీ ఇస్రాయిల్ అజ్కురు నియమతి అల్లతి అన్అమ్తు అలైకుం వ ఇన్ని ఫద్దల్తుకుం అలల్ ఆలమీన్. ఓ బనీ ఇస్రాయిల్, ఓ ఇస్రాయిల్ సంతతి వారులారా, మీపై కురిపించినటువంటి వరాలను జ్ఞప్తికి తెచ్చుకోండి. నేను మీకు సమస్త లోకవాసులపై శ్రేష్టతనిచ్చాను, ఫజీలతనిచ్చాను. అన్ని ఉమ్మతుల మీద, అన్ని సమాజాల మీద మిమ్మల్ని మీకు ఫజీలత్ ఇచ్చి సందేశ భారాన్ని మీకు ఇచ్చినాం. దేని ద్వారా ఇచ్చినాడు అల్లాహతాలా? అది జ్ఞానం ద్వారా ఇచ్చినాడు. వాళ్ళకేం పదవులు ఇవి ఇచ్చి కాదు, జ్ఞానం ఇచ్చినాడు అల్లాహతాలా, పుస్తకాన్ని ఇచ్చినాడు. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, పుస్తకంలో ఏముంది ఇప్పుడు అంత ఇస్తే, మనకు కూడా ఖురాన్ ఉంది కదా అని అనుకోవచ్చు. అంతకుముందు వరకు ఎలా ఉండేది పరిస్థితి అంటే, ప్రవక్తల అల్లాహతాలా ఒక్కొక్క జాతికి ఒక ప్రవక్తను పంపేవాడు. అహకాములన్నీ, ఆదేశాలన్నీ ఇండివిజువల్గా ఉండేటివి అనమాట. అంటే నీ ఇండివిజువల్ నమాజ్ నీకు ఎప్పుడైనా ఉంటే జమాత్తో పాటు ఉండేది. ప్రవక్తలు వాళ్ళ సందేశాన్ని ఇస్తారు, ఆ జాతి వరకు మాత్రమే ఉండేది. ఇబ్రాహీం అలీస్లాం గారి తర్వాత అల్లాహతాలా మార్చినటువంటిది ఏమిటి అంటే, ఇప్పుడు అల్లాహతాలా ఒక సమాజాన్ని తయారు చేస్తాడు, ఒక ఉమ్మతిని తయారు చేస్తాడు. ఎందుకు? ఆ కాలం వచ్చేటప్పటికి ఇప్పుడు నాగరికతలు వెలిసినాయి. ఇంతకు ముందులాగా అక్కడ మూలలో ఒకరు, ఇక్కడ మూలలో ఒక జాతి, ఆ దేశంలో ఒక జాతి, ఇట్లా లేదు. ఇప్పుడు రకరకాల జాతుల వారు, ప్రాంతాల వాళ్ళు వచ్చి ఒక బాబిలోనియాలో సెటిల్ అవుతారు, ఒక ఈజిప్ట్ దగ్గర సెటిల్ అవుతారు, ఒక సింధు నాగరికత వద్ద సెటిల్ అవుతారు. ఇప్పుడు నాగరికతలు వెల్లివిరుస్తాయి. నాగరికతలు వెల్లివిరిచినప్పుడు ఇక్కడ ఏమైంది? ప్రజలు ఒక సమూహంగా, ఒక దేశంగా మారుతారు. అల్లాహతాలా సెలెక్ట్ చేసింది ఇప్పుడు ఏమంటే, ఒక ఉమ్మతిని తీర్చిదిద్దాల అని బనీ ఇస్రాయిల్ని అల్లాహతాలా ఇబ్రాహీం అలీస్లాం గారి సంతానంలో ఎన్నుకొని ఒక ఉమ్మతిని తయారు చేసి ఇప్పుడు సమిష్టి ఆదేశాలు ఇచ్చినాడు అల్లాహతాలా. ఇండివిజువల్ నీ నమాజ్, జకాత్తో పాటు జకాత్ని పెట్టి సమిష్టిగా మీ ఉమ్మతిది, మీరు ఈ పనులు చేయాలా, మీరు ఇట్లా కలిసి ఉండాలా, మీ పాలకుడు ఇట్లుండాలా, మీరు ఈ న్యాయం చేయాలని చెప్పేసి ఎన్నుకొని అల్లాహతాలా చేసినటువంటి పరిస్థితి. అలా ఇచ్చినప్పుడు అల్లాహతాలా వీళ్ళకు
లోకవాసులకు ఎవ్వరికి లేని ఒక ఫజీలత్ ఏమి ఇచ్చినాడంటే ఉమ్మతు మొత్తానికి గ్రంథాన్ని ఇచ్చినాడు. ఆదేశాలను నిక్షిప్తం చేసి మరీ ఇచ్చినాడు. ఇచ్చి ప్రవక్తల్ని ఒకదాని తర్వాత ఒకరిని పంపిస్తానే ఉన్నాడు. ఎందుకు? ఒక ఉమ్మత్ వీళ్ళు స్థిరంగా ఉండాలా అని చెప్పేసి. కానీ ఏం చేసినారు వీళ్ళు? అందుకే అల్లాహ్ ఏమంటున్నాడు, ఆ వరాలను జ్ఞప్తికి తెచ్చుకొని మీకు సమస్త లోకవాసులపై నేను ప్రాధాన్యతనిచ్చినాను. ఎవరు ఎవరికి ఏ విధంగా తోడ్పడలేని, ఎవరి నుంచి పరిహారం స్వీకరించబడని, ఏ సిఫారసు ఎవరికి ప్రయోజనం చేకూర్చని, ఎవరికి సహాయం కూడా చేయజాలని ఆ దినానికి భయపడండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఇంత ఫజీలతని ఇచ్చిన నేను ఈ రోజున ఏమని తయారయ్యారంటే, మాకు యాకూబ్ అలీస్లాం ఉన్నారు, మాకు ఇబ్రాహీం అలీస్లాం ఉన్నారు, మాకు లూత్ అలీస్లాం ఉన్నారు, మాకు ఇసాక్ అలీస్లాం ఉన్నారు, వీళ్ళంతా మమ్మల్ని కాపాడతారు, మేము ఆమాలు చేయకపోయినా మాకు పర్వాలేదు. ఇంతకుముందు కూడా వచ్చింది కదా, మేము నరకంలో కొద్ది రోజులు మాత్రమే ఉంటాం, అగ్ని మమ్మల్ని ముట్టదు, స్వర్గాన్ని మాకు అల్లాహ్ రాసిచ్చాడు, మేము దేవుని యొక్క ప్రియ ఉమ్మత్ అని వాళ్ళంటే, మేము సంతానం అని వీళ్ళంటే, అల్లాహ్ ఏమన్నాడు? వీటన్నిటిని ఖండిస్తూ తిల్కామానీహం, ఇవన్నీ వారి మనోవాంఛలు మాత్రమే, మేము ఎక్కడన్నా రాసిచ్చామా మాకు తెచ్చి చూపించండి అని అల్లాహ్ ఇంతకుముందు ఆయతుల్లో అడగడం జరిగింది. ఎక్కడన్నా రాసిచ్చింటే చెప్పండి. అల్లాహ్ తన వాగ్దానానికి విరుద్ధంగా చేయడు. అల్లాహ్ ఎప్పుడు రాసిచ్చలేదు. మరియు మీకు ఆ రోజున యాకూబ్ అలీస్లాం నుంచి ప్రతిఫలం ఏం తీసుకొని విడిచిపెట్టాం, యూసుఫ్ అలీస్లాం నుంచి తీసుకొని విడిచిపెట్టాం. అల్లా గనక పట్టుకున్నాడంటే ఆ రోజు ఎవరు ఎవరికి సహాయం చేయలేరు. మీరు ఈవెన్ మనకైనా అంతే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సిఫారసు మనకు లభించాలంటే ఆ సిఫారసు తగ్గ పనులన్నా కొన్ని చేసింది అల్లా. అంతే తప్ప జీవితాంతం అది లభిస్తుందిలే అని అడ్డమైన పనులను చేసి నాకు లభిస్తుందిలే అంటే అది లభించదు. ప్రవక్త గారిది లభిస్తుందన్న ఒక రకం. మరీ దారుణంగా ఏమైపోయింది ఇక్కడ పరిస్థితి అంటే, ఒక ఫలానా వ్యక్తిని ఆయన చేయి మీద నేను చేయి వేసేసి ఈయన సిఫారసు నాకు లభిస్తుంది. మరి దుర్మార్గులు ఏ విధంగా తయారయ్యారంటే, ఒక వ్యక్తి చెప్పినది నేను విన్నాను. ఆ చేతిలో చేయి వేయించుకున్నటువంటి వ్యక్తి, కైకు కలి హమే కర్తే హిం సో యే हमारे बुजुर्ग खबर में आती सवालात करे हमें కొడవతి ఆడ. ఇంతవరకు కూడా దిగజారినటువంటి పరిస్థితి. ఎందుకు అనుకుంటున్నావు ఇవన్నీ మేము చేయించేది? అది చేయించడం తప్ప ఒప్ప అని నేను అనడం లేదు. నువ్వు చేయించినప్పుడు సరైనటువంటి మార్గదర్శకం వాళ్ళు ఇవ్వాలి. అంతే తప్ప వాళ్ళకి ఇంకా లేనిపోని ఆశలు కల్పించి వాళ్ళను సోమరులుగా చేసేటువంటి ప్రయత్నం చేయాలి. మేము వచ్చి కాపాడతామని చెప్పేసి నువ్వంటే వాళ్ళు నువ్వు కాపాడతామని నీ మీద నమ్మకం పెట్టుకొని ఒక్కరోజు జకాత్ ఇవ్వడంలా, ఒక్కరోజు నమాజ్ చదివేటువంటి ప్రయత్నం చేయడం. ఇవి సమాజంలో ఉన్నవి, నేనేం కల్పించి చెప్పడం లేదు. కొంచెం లోతుగా పోయి ఇళ్ళలో లోపలికి పోయి చూస్తే తెలుస్తుంది, వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది వాళ్ళ యొక్క అకీదాలు ఏమున్నాయి. కాబట్టి ఎవరికి ఆ రోజున ఎవరు సహాయం చేయలేరు. ఎవరికైతే అల్లాహ్ తఆలా అనుమతిస్తాడో, ఇదిగో నువ్వు ఇతని సిఫారసు చేయంటే అల్లాహ్ తఆలా అతని సిఫారసుని అంగీకరిస్తాడు. అల్లాహ్ తఆలా మన పాపాలని మన్నిస్తాడు. ఇంకా అల్లాహ్ తఆలా అంటున్నాడు, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను ఏదైతే బనీ ఇస్రాయేల్కి ఫజీలత్ ఏ విధంగా లభించింది అనేది, అది గుర్తు చేస్తున్నాడు అల్లాహ్. ఎలా లభించింది మీకు ఏది అంటే, జ్ఞాపకం చేసుకోండి, ఇబ్రాహీం అలీస్సలాంను ఆయన యొక్క ప్రభు అనేక విషయాల్లో ఆయనకు పరీక్షించగా ఆయన అన్నింటిలోనూ నికార్సుగా నెగ్గుకొచ్చాడు. అన్నింటిలో కూడా చిన్నప్పుడు తల్లిదండ్రులు దూరమయ్యారు. కొంతమంది ప్రకారం ఆజర్ ఆయన తండ్రి అంటారు, కొంతమంది ప్రకారం చిన్న ఆయన అంటారు. తర్వాత ఏ ఇంటిలో అయితే ఆయన పెరిగాడో ఆ ఇంటిలోని వ్యక్తే విగ్రహాలు తయారు చేసేటువంటి వ్యక్తి. ఏ సమాజంలో అయితే ఆయన పెరిగాడో ఆ సమాజంలో ఉన్నటువంటి వారు విగ్రహారాధకులు. ఎవరినైతే ఆయన అభిమానిస్తూ ఆయన కోసం దువా చేస్తున్నాడో ఆ తండ్రి ఈ రోజున నిన్ను రాళ్లతో కొట్టిస్తానని చెప్పేసి వెలివేయడం జరుగుతుంది. భార్యను చేసుకుంటే పిల్లలు పుట్టలే, ఇంకొక భార్యను చేసుకుంటే ఆమెను పిల్లలు పుడితే అల్లాహ్ తఆలా ఏం ఆజ్ఞాపిస్తాడు? తీసుకెళ్ళి ఆ ఎడారిలో వదిలిపెట్టి రమ్మని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు. వదిలిపెట్టిన తర్వాత కుమారుడు పెద్దగైతాడు, నడిచేటువంటి ప్రాయం వచ్చింది, అల్లారు ముద్దుగా చూసుకుందామంటే ఇబ్రాహీం అలీస్సలాం గారిని అతన్ని జిబాయివు అని చెప్పేసి అల్లాహ్ తఆలా ఆజ్ఞాపిస్తాడు. ఖౌమ్కి సందేశాన్ని ఇవ్వడానికి పోతే రాజు తీసుకెళ్లి అగ్నిలో పడవేయండి అని చెప్తాడు. ఏది ఒక్కటి కాదు, హిజ్రత్ చేసింది ఆయన, అగ్నిలోకి తోసేసినారు, కుమారుని జిబా ఇవ్వమని చెప్పేసి చెప్పినారు,
ఎన్ని అవమానాలు, ఎన్ని ఇది, ఏ ఏ పరీక్ష అల్లాహతల ఆయనకు పెట్టినా అన్నింటిలో కూడా ఆయన ఏమన్నాడు, కాల అస్లంతు, నేను నా ప్రభువుకు విధేయత చూపించాను, ఆయనకు తలగ్గి బతుకుతున్నానని అన్నింటిలో కూడా ఆయన విధేయత చూపించాడు. అన్నింటిలో నెగ్గుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఆఖరణ అల్లాహతల ఆయనకి ఏమంటాడంటే, కాల ఇన్ని జాయిలుకలిన్నాసి ఇమామ. ఇవన్నీ పరీక్షలు అయిపోయి ఆయన పాస్ అయిపోయిన తర్వాత అల్లా ఏమంటున్నాడంటే, ఓ ఇబ్రాహీం అలైహిస్సలాం, నేను నిన్ను ఇప్పుడు ఇమాముగా చేస్తున్నాను, నాయకునిగా చేస్తున్నాను. సమస్త లోకాలకు, అంటే ఈ భూమికంతా ఏదైతే తక్కువ పరేజ్ గారు ఉన్నారో సందేశ బాధ్యత ఏదైతే ఉందో దీనికి నేను ఇమాముగా చేస్తున్నాను. ఈ ఇమాము నుంచి మళ్ళీ ఈ షియా వాళ్ళు ఇమామత్ని తీసుకొని ప్రవక్త పదవి అయిపోయినా ఇమామత్ కంటిన్యూస్గా ఉంది. ఎందుకంటే ఇబ్రాహీం అల్లాహ్ ఇచ్చినది ప్రవక్త పదవితో పాటు ఇమామత్ అంటారు. అందుకే ప్రవక్త పదవి అయిపోయింది కానీ ఇమామత్ కంటిన్యూస్గా ఉంది కాబట్టి మా ఇమాములకు అల్లాహ్ తాలా దగ్గర నుంచి ఆదేశాలు అందుతూనే ఉంటాయి. దీనికి సంబంధించిన ఆయత ఇదే, కాల ఇన్ని జాయిలుకల్ ఇన్నాసి ఇమామ. మళ్ళా తర్వాత అల్లాహ్ తాలా ఏమంటాడు, కాలమిన్ జుర్రియతి. ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఏమంటారంటే, నిన్ను ఇమాముగా చేస్తున్నానని అల్లాహ్ తాలా ప్రకటించగానే, యా అల్లా, నా జుర్రియత్ కూడా, నా సంతానానికి కూడా వర్తిస్తుందా ఇదే అని అల్లాహ్ తాలా ఎలాంటి మాట మాట్లాడతాడంటే, వర్తిస్తుందనో వర్తించదనో చెప్పలే. కాల లా యనాలు అహది జాలిమీన్ అంటాడు, నా యొక్క వాగ్దానం దుర్మార్గులకు వర్తించదు అని. ఓ ఇబ్రాహీం, నీ సంతానానికి వర్తిస్తుంది, కానీ అందులో ఎవరైనా దుర్మార్గానికి పాల్పడితే నా ఈ వాగ్దానం వర్తిస్తుందో వర్తించదో చెప్పలే అల్లాహ్ తాలా. సింపుల్గా ఒక్కటే కండిషన్ ఏం చెప్పిందంటే, నేను నిన్ను ఇమాముగా చేస్తున్నాను, నీ సంతానాన్నే నేను ఎన్నుకుంటాను, కానీ అందులో ఎవరైనా దుర్మార్గానికి జులుంకు పాల్పడితే, అంటే షిర్కు పాల్పడినా ఇట్లాంటి దానికి పాల్పడినా వాళ్ళకి ఇది వర్తించదు. ఈ ఇమాముగా చేయడం ఉద్దేశం ఏమిటి అంటే, అల్లాహ్ తాలా ఇప్పుడు ప్రవక్త పదవిని కేవలం ఇబ్రాహీం అలీస్లాం గారి యొక్క సంతానంలో మాత్రమే ఉంచడం జరిగింది. అంటే ఇబ్రాహీం అలీస్లాం గారి దగ్గర నుంచి ముహమ్మద్ సల్లాహం గారి వరకు ఎంతమంది ప్రవక్తలు వచ్చినారో వారంతా ఎవరి సంతానం? ఇబ్రాహీం అలీస్లాం గారి. ఒక్క వ్యక్తి, ఒక్క వ్యక్తి ఇన్ని వేల సంవత్సరాల వరకు కూడా, మరియు ఖయామత్ వరకు వచ్చేటువంటి ఖురాన్ సందేశానికి కూడా పితామహుడు ఎవరు అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం. మరి ఎంత ఇష్టమైతే అల్లాహ్ తాలా ఆయన్ను దీనికి ఎన్నుకుంటాడు చెప్పండి. ఎన్ని పరీక్షలు పెట్టింటే అల్లాహ్ తాలా ఈ మాట అన్నాడు అనుకోండి, నా దాసుడు నెగ్గుకొని వచ్చాడని, అది అల్టిమేట్ మాట, అది అంతకు మించిన మాట లేదు. ఎందుకంటే అల్లాహ్ తాలా ఒక దాసుని గురించి నేను పెట్టిన పరీక్షలో నెగ్గుకొని వచ్చాడు, పాస్ అయ్యాడని చెప్పడం ఇదేదో మన పరీక్షల్లో పాస్ కావడం కాదు. ఇది అల్లాహ్ తాలా పెట్టినటువంటి పరీక్షల్లో నెగ్గుకొని వచ్చాడని చెప్పడం అనేది అయితే ఉందో ఇది సమస్త లోకాల్లో ఆయన యొక్క విశిష్టతను చాటి చెప్పడం లేదు. అందుకే అల్లాహ్ తాలా ఆయన ఏం చేసుకున్నాడు, ఖలీల్గా చేసుకున్నాడు, ప్రియ స్నేహితునిగా చేసుకొని ఆయన వంశంలోనే ప్రవక్త పదవిని పెట్టాడు. అందుకే ఆయన ఏమంటారంటే అబుల్ అంబియా అంటారు, ప్రవక్తల పితామహుడు అంటారు, ద ఫాదర్ ఆఫ్ ది ప్రాఫిట్స్ అంటారు. దుర్మార్గులకు నా వాగ్దానం వర్తించదు. కాబట్టి ఈ రోజున కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఎవరైతే ప్రవక్తల సంతానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో, అది బనీ ఇస్రాయిల్ కావచ్చు, బనీ ఇస్మాయిల్ కావచ్చు, ఎవరైనా దుర్మార్గానికి పాల్పడితే ఆ విశిష్టత వారు అప్పుడే కోల్పోయారు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ వాగ్దానం వారికి వర్తించదు. ఎవరెవరైతే సక్రమంగా ఉన్నారో వారికి ఆ వాగ్దానం వర్తిస్తుంది. ఇలా అల్లాహ్ తాలా ఆయన్ని ఇమాం చేసిన తర్వాత ఏం చేశాడు అల్లాహ్ తాలా, వైజ్ జఅల్నల్ బైత మసాబతల్ లిన్నాసి వ ఇమామ వ అమన. జ్ఞాపకం చేసుకోండి, మేము ఈ గృహాన్ని, ఏది కాబతుల్లా ఏదైతే మక్కాలో ఉందో ఆ గృహాన్ని మానవులందరి పుణ్యక్షేత్రంగాను మరియు ఆమ్న శాంతి నిలయంగాను చేశాం. అల్లా ఆయన్ని ఇమాముగా చేసి ఆయన యొక్క సంతానాన్ని ఎన్నుకొని ఒక గృహాన్ని, ఒక బైతును అల్లాహ్ తాలా నిర్మింపజేశాడు. నిర్మించిన తర్వాత ఏమన్నాడు, దాన్ని శాంతి నిలయంగా చేశాడు. ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు గారికి అల్లాహ్ తాలా ఏం ఆజ్ఞాపిస్తున్నాడంటే, వత్తఖిజూ మిన్ మకామి ఇబ్రాహీమ ముసల్లా. సుబ్హానల్లాహ్. ఫతా మక్కా జరిగిన తర్వాత ఎక్కడ మనం నిలబడి నమాజ్ చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు
అల్లాహతల ఏమంటాడంటే, ఎంత ప్రేమ అంటే అల్లాహతలకు ఇబ్రాహీం అలీస్లాం అంటే, ఆయన కావాలంటే కాబాలో ఎక్కడైనా తిరిగి నమాజ్ చేయమని చెప్పొచ్చు, లేదా హజరే అస్వద్ దగ్గర మీరు నిలబడి నమాజ్ చేయమని చెప్పొచ్చు, లేదా కాబాకు లోపలైనా మీరు నమాజ్ చేయమని చెప్పిండొచ్చు. ఆయన ఏమంటాడంటే, ఇబ్రాహీము నిలబడినటువంటి ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోండి. అందుకే ఈ రోజున మనం హజ్జు ఉమ్రాకు పోతే అక్కడ 2 రకాతులు నమాజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మకామే ఇబ్రాహీం. మీరు మకామే ఇబ్రాహీం అంటే అక్కడ ఏదైనా ఒక రూమ్ ఉందేమో అనుకున్నారు. కాదు. మకామే ఇబ్రాహీం అంటే ఇబ్రాహీం అలీస్లాం గారు కాబతుల్లా యొక్క గోడలు లేపుతూ ఉన్నప్పుడు ఒక రాయి మీద నిలబడి ఆ యొక్క గృహాన్ని కట్టడం జరిగింది. ఆ రాయి మీద ఆయన యొక్క పాదముద్రలు నిక్షిప్తమయ్యాయి. ఆ పాదముద్రలు ఇన్ని ఏళ్ల పాటు మక్కాలోని ఆ ముష్రికులు కూడా భద్రపరుస్తూ వచ్చారు. ఆ పాదముద్రలు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో అల్లాహతల నిలబడి నమాజ్ చేయమంటున్నాడు. సుబ్హానల్లాహ్. ఒక దాసునికి ఇంతకంటే విలువ ఏమిస్తాడు చెప్పండి అల్లాహతల. ఆయన పాదాల గుర్తులున్న చోట మీరు ఇమామత్ అక్కడ నిలబడి నమాజ్ చేయమంటున్నారు. అందుకే అవకాశం వస్తే ఎవ్వరు కూడా హజ్ ఉమ్రాకు వెళ్ళినటువంటి వారు మకామ్ ఇబ్రాహీం దగ్గర నమాజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా నమాజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకా అల్లాహతల ఆయనకి ఏం ఆజ్ఞాపించాడు అంటే, వాహదిన ఇలా ఇబ్రాహీమ వ ఇస్మాయిల అంతహిర బైతి లిత్తాయిఫీన వల్ ఆకిఫీన వర్రుక్కి సుజూద్. అల్లాహతాల ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారితో వాగ్దానం తీసుకున్నాడు. ఏమని వాగ్దానం తీసుకున్నాడంటే, ఈ నా యొక్క గృహాన్ని మీరు పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచండి. అంతహిర బైతి, నా యొక్క ఈ గృహాన్ని మీరు పవిత్రంగా ఉంచండి. ఎవరి కోసం? లిత్తాయిఫీన, తవాఫ్ చేసేవారి కోసం. తవాఫ్ ఎప్పటి నుంచి ఉంది భయ్? ఇబ్రాహీం అలీస్లాం గారి దగ్గర నుంచి ఉంది. వాళ్ళ ఆకిఫీన, ఏతకాఫ్ చేసేవారి కోసం. ఏతకాఫ్ ఎప్పటి నుంచి ఉంది భయ్? ఇబ్రాహీం అలీస్లాం గారితో నుంచి. వర్రుక్కి సుజూద్, రుకు మరియు సజ్దా ఎప్పటి నుంచి ఉంది భయ్? ఇబ్రాహీం అలీస్లాం గారి దగ్గర నుంచి. మరి క్రైస్తవులకు నమాజ్ ఉందా లేదా? ఎందుకంటే ఇబ్రాహీం ఉమ్మతే కదా వాళ్ళు కూడా. యూదులకు నమాజ్ ఉందా లేదా? రుకు సజ్దా ఉందా లేదా? ఎతికాఫ్ ఉందా లేదా? తవాఫ్ ఉందా లేదా? మరి మధ్యలో వాళ్ళు ఇడిచిపెడితే ఇది మొహమ్మద్ సల్లాహం గారు తెచ్చినారంటారు ఏంది మీరు? మొహమ్మద్ సల్లాహం గారు ప్రవక్త పదవిని ప్రకటించక ముందు కూడా ఏం చేస్తున్నారు? అక్కడ ఎతికాఫ్ చేస్తారు, అక్కడ నమాజ్ చేస్తారు, అక్కడ తవాఫ్ చేస్తారు, మరియు దాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇది వారి సంతానంలో వచ్చినటువంటి ఆజ్ఞ. ఎంత పవిత్రంగా అంటే దాని యొక్క నిర్మాణానికి వడ్డీ సొమ్ము, వాళ్ళు కాఫీర్లైనా అప్పుడు వడ్డీ సొమ్ము వేయలేదు. అందుకే తక్కువ వచ్చి ఈ రోజున మనం కాబా దగ్గర ఒక రౌండ్ వైట్ది మార్బల్ది మనం చూస్తాం. ఒక రౌండ్ ఇలా కట్టడం ఉంటుంది కాబతుల్లా పక్కన. దాన్ని ఏమంటారంటే హతీం అంటారు. యాక్చువల్గా ఇబ్రాహీం అలీస్లాం గారు కట్టించినప్పుడు కాబతుల్లా అంతవరకు ఉంది, అక్కడి వరకు ఉంది. వీళ్ళకు కట్టడానికి మళ్ళీ వరదలు వచ్చి పడిపోయినప్పుడు కట్టడానికి డబ్బులు లేక, వడ్డీ సొమ్ము వేయలేక ఏం చేసినారంటే కాబతుల్లాని అక్కడి వరకే కట్టి దీన్ని గుర్తుగా పెట్టినారు. ఇక్కడి వరకు ఉండేది కాబా అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాన్ని అలాగే ఉంచడం జరిగింది అనమాట. అంత పవిత్రంగా చూసుకున్నారు. వాళ్ళు చేసింది ఏమి అపవిత్రమైనది అంటే, ఇక్కడ అంతహిర బైతి, నా యొక్క గృహాన్ని పవిత్రంగా ఉంచండి అంటే పొద్దున సాయంత్రం కసుగొట్టమని, నీళ్ళేసి బండలు తుడచమని కాదు. దీన్ని షిర్కు నుండి పవిత్రంగా ఉంచండి, దుర్మార్గం నుండి పవిత్రంగా ఉంచమని. ఎందుకంటే దీన్ని నేను శాంతి నిలయంగా చేశాను, అమనగా చేశాను. ఇక్కడ గొడవలు, రక్తపాతాలు చిందించద్దండి, గొడవలు పడద్దండి, యుద్ధాలు చేయకండి అని. కానీ ఏం చేసినారు వాళ్ళు? కసువు అయితే కొట్టినారు, నీళ్ళు అయితే చిలకరించినారు తప్ప తీసుకొచ్చి విగ్రహాలను పెట్టారు. తవాఫ్ చేసినారు కానీ విగ్రహాలతో కలిపి చేసినారు. ఏతికాఫ్ చేసినారు, విగ్రహాల వద్ద కూడా ఏతికాఫ్ చేసినారు. బలి ఇచ్చినారు, విగ్రహాలకు కూడా బలి ఇచ్చినారు. నమాజ్ చేసినారు, విగ్రహాలకు కూడా నమాజ్ చేసినారు. అక్కడ కూడా విగ్రహాల దగ్గర నిలబడి నమాజ్ చేసేటువంటి మేము ఇబ్రాహీం అలీస్లాంకి ఇవి ఇచ్చాం. ఇది ముగ్గురికి చెప్తాడు అల్లాహతల. ఏదైతే ముష్రికులు ఉన్నారో మేము ఈ ఆజ్ఞలు ఇచ్చినాం, మీరు ఇదంతా ఫాలో అవ్వాలి. యూదులకు చెప్తాడు, మేము ఇబ్రాహీంని ఎన్నుకొని ఈ విధంగా మీకు ఉన్నతిని కలిగించాం, కానీ మీరు ఇబ్రాహీం దారి నుండి వెళ్ళిపోయారు. అప్పుడు ఇబ్రాహీం అలీస్లాం గారు అల్లాహతాలాను కాబతుల్లా యొక్క కట్టడం అయిన తర్వాత, లేదా హజరత్ ఇస్మాయిల్ అలీస్లాం గారిని అక్కడ వదిలి వెళ్తూ ఈ విధంగా దువా చేశారు. ఏమని?
వైజ్ కాల ఇబ్రాహీము రబ్బి జఅల్ హాజా బలదన్ ఆమినం వర్జుక్ అహ్లహు మినస్ సమరాతి మన ఆమన మిన్హుం బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్. ఇబ్రాహీం అలీ ఇస్లాం గారు ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారిని వారి తల్లి గారిని అక్కడ వదిలిపెట్టిపోతూ, ఓ అల్లా, ఓ నా ప్రభు, ఈ ప్రదేశాన్ని శాంతి నగరంగా చేయి, ఒక అమన్ నగరంగా చేయి. అందుకే ఈ రోజు వరకు కూడా, ఖయామత్ వరకు కూడా మక్కా ఏమి, అది శాంతి నగరం. అక్కడ యుద్ధాలు అనేది నిషిద్ధం. అక్కడ ఈవెన్ మీరు చెట్లను కొట్టేయడం ఇట్లాంటివి కూడా నిషిద్ధం. అక్కడ ఏదన్నా మనం చంపడం, ఏదన్నా ప్రాణి కూడా నిషిద్ధం. అది అల్లా అనుమతించింది అయితే తప్ప అట్లాంటి వాటికి కూడా మనం పోకూడదు. ఇంకా ఆయన ఏం దువా చేశారంటే, అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించే వారి కోసం పండ్లు ఫలాలను ఆహారంగా ప్రసాదించు. ఇక్కడ ఒక్క విషయం క్లియర్ చేయాలి. వరజుకు అహ్లహు మినస్ సమరాతి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ప్రసాదించును. సమరాత్ అంటే, సమర్ అంటే ఫలం, పండ్లు ఫలాలు సమర్ వస్తాయి. ఈ పండ్లు ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? యాక్చువల్గా అది చూస్తే ఏమి, ఎడారి ప్రాంతం, అందులో పండ్లు ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది తఫ్సీర్లలో రకరకాలుగా మీకు రాసి కనపడుతుంది. అలా ఆయన పనులు అడిగినారంటే దానిమ్మ పనులు వస్తాయనో, లేకపోతే ఫలానా ఫలానా పనులు. మనకు ఫలం అనేది ఏదైతే ఉందో ఇది ప్రోడక్ట్ని సూచిస్తుంది. ఏం సూచిస్తుంది? ప్రోడక్ట్. దానికి కూడా ఫలమే అంటాం మనం. నీవు ఏం ఫలం సాధించావురా అంటావు. ఇంత కష్టపడినావు, నువ్వు ఏం ఫలం సాధించావురా అంటావు. ఏం ఫలం దక్కింది, ఏం ప్రతిఫలం దక్కింది మీకు? దాని అర్థం నాకు గుమ్మడికాయో, జామకాయో, లేకపోతే దానిమ్మకాయో దక్కిందని కాదు కదా. అవుట్పుట్ ఏం లభించింది అని. నువ్వు ఇంత కష్టపడినావు కదా, నీకు ఏం లభించింది అవుట్పుట్ అని ఉద్దేశంతో అడుగుతావు. 20 ఏళ్ళు ఆడ వెట్టి చాకరీ చేసినావు, ఏం ఫలం పొందినావరా నువ్వు ఆడ అంటావు. అంటే దాని అర్థం నీకు జామ పండ్లు లభించినాయని అడిగేది. ఏం అడుగుతాం? వాట్ అవుట్పుట్ యూ హ్యావ్ కమ్ అని చెప్పేసి, నువ్వు యూ హ్యావ్ గెట్ అని చెప్పేసి, అంతే కదా. ఏం ఫలం సాధించామని. ఆయన దువా చేసింది ఏంటంటే, వీళ్ళకు పండ్లు ఫలాలు ఇవ్వాలని కాదు, వీళ్లకు ఏదైతే రిజ్కుకు సంబంధించినటువంటి అవుట్పుట్ ఉందో అదంతా ఇమ్మని. అందుకే అక్కడ ఏమి పంటలు పండవు, ఒక్క ఖర్జూరాలు తప్ప. కానీ అల్లాహ్ ఎట్లాంటి మార్కెట్ను సృష్టించినాడంటే, ఇక్కడ నుంచి వాళ్ళు వస్తువులు తీసుకొని పోతారు, ఎక్కడో సిరియాలో పండేటువంటి దాన్ని ఇక్కడ తీసుకొచ్చుకుంటారు. ఇక్కడ నుంచి వాళ్ళు మార్కెట్తో ఖర్జూరాలు తీసుకొని పోతారు, వేరే చోట పండేటువంటి దాన్ని ఇక్కడికి తీసుకొచ్చుకుంటారు. ఫలాలు వీళ్లకు అల్లాహ్ ప్రొడక్టివిటీని ఇవ్వడం జరిగింది అనమాట. అక్కడ పంట నీలే ఎక్కువగా, కానీ వాళ్ళు అన్నీ తింటారు, అన్నీ వస్తాయి వాళ్ళకు, వాళ్ళ దగ్గరికే వస్తాయి. కాబట్టి అల్లాహ్ ఇక్కడ చెప్పింది, ఈ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు దువా చేసింది ఏమంటే, వీళ్లకు ఆ బరకతును, ఆ ఫలాలను అందించు. వీళ్ళు ప్రతీది తినాల, ప్రతి దాంట్లోకి వీళ్ళకి రావాల. ఇప్పుడు మనం ఉన్నాం అనుకో, మనకి ఇక్కడ ఏం పండుతాయో మాత్రమే తినగలుగుతాం. ఇప్పుడంటే షిప్పులు, నౌకలు అన్నీ వచ్చి గ్లోబల్ మార్కెట్ వచ్చిన తర్వాత న్యూజిలాండ్లో పండే యాపిల్ తింటున్నాం, ఫిన్లాండ్లో పండేటువంటి బెర్రీస్ తింటున్నాం, అన్నీ తింటున్నాం. కానీ ఒకప్పుడు ఒక 50 ఏళ్ళ ముందర, ఒక 100 ఏళ్ళ ముందర పోతే, బ్రిటిషర్స్ రాకముందు ఇక్కడ మిరపకాయలు లేవు, పచ్చిమిరప లేదు. మన ఇండియా వాళ్ళకి తెలియదు పచ్చిమిరప. ఇది పచ్చిమిరప అక్కడి నుంచి వచ్చింది. మనం ఏం వాడతాంటే కారానికి అప్పుడు మిరియాలు వాడతాం. క్యాబేజీ మంది కాదు, క్యాలీఫ్లవర్ మంది కాదు, ఆలు మంది కాదు. నువ్వు తినే ఈరోజు కూరగాయల్లో సగం మనది కాదు. ఆలు మెక్సికోది, ఇది కాఫీ మంది కాదు, ఇది ఎక్కడో వేరే చోటు నుంచి ఆయన బుడ్డాన్ సాహెబ్ గారు ఆయన తెస్తే యమన్ దగ్గర నుంచి మనం వాడుకుంటున్నాం. టీ మంది కాదు, చైనా నుంచి వచ్చింది. కాఫీ మంది కాదు, చక్కెర మంది కాదు. చక్కెర మనం వాళ్ళే, మనం అంతకుముందు ఏం వాడినాం? బెల్లం వాడినాం. కాబట్టి ఇంతకుముందు పరిస్థితి ఎట్లా ఉండేదంటే, కేవలం అక్కడ దొరికేటువంటి దాన్ని మాత్రమే మనం తినేటువంటి పరిస్థితి. మన ఫలం ఏదుంటే అదే. మనకేం దొరికేవి ఇక్కడ? జామకాయలు, యాపిల్ పండ్లు మనకు తెలియవు. మనకేం దొరుకుతాయి? మామిడికాయలు, సపోటా పండ్లు. మిగతా పండ్లు మనకెక్కడి నుంచి రావాలా? కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు అట్లా దువా చేయలే. అక్కడ ఏం పండ్లు పండుతాయి? ఖర్జూర పండ్లు తప్ప అక్కడేం పండుతాయి? మహా అయితే ద్రాక్ష పండుతుంది కొన్ని చోట్ల, అది కూడా ఆడ నీళ్ళే లేవు ఎడారిలో. కాబట్టి ఆయన దువా చేసింది ఫలాల గురించి కాదు, టోటల్గా ఫలం గురించి, ప్రొడక్టివిటీ గురించి ఆయన దువా చేయడం జరిగింది. ఈ రోజు కూడా మక్కా అన్ని రకాలైనటువంటి ఫలాలతో కలకల్లాడుతారు. ఆ రోజు కలకల్లాడింది, తర్వాత కూడా కలకల్లాడింది. ఎందుకంటే అల్లాహ్ తఆలా వ్యాపారానికి కేంద్రంగా చేసేదాన్ని అన్నీ అక్కడికి వచ్చి
ఈ ఇచ్చి పుచ్చుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ మీద అన్నీ అక్కడికి వచ్చి చేరాయి. ఇదొకటి. అల్లాహ్ తఆలాకి ఆయన ఏమడుగుతాడంటే, వల్ల ఇది నీ కోసం కట్టినటువంటి గృహం, నీ సమాజం కోసం నువ్వు దీన్ని కట్టించావు. కాబట్టి ఇక్కడ ఎవరైతే నీ మీద ఆఖిరత్ మీద విశ్వాసం పెట్టుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇవ్వు అంటాడు. ఆయన దువా చేస్తారు. ఈ సమరాత్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఇవ్వు అని దువా చేస్తే అల్లాహ్ తఆలా అంటాడు, కాల వమన్ కఫర ఫఉమ్మతిహు ఖలీల సుమ్మ అద్దర్రుహు ఇలా అజాబిన్నార్. ఇబ్రాహీం, మా యొక్క కుఫ్రు చేసే వాళ్ళకు కూడా మేము ఎంతో కొంత ఇస్తాం. నువ్వేమని అడిగావు? విశ్వాసులకు మాత్రమే ఇవ్వనడు. అట్లేం లేదు. మా దునియాలో ఖైదా ఏమి? నేను అందరికి ఇస్తా, ఎంతో కొంత ఇచ్చేస్తా. కానీ వారిని నేను తర్వాత అగ్ని శిక్ష వైపుకి ఈడుస్తాను. దునియాలో ఇవ్వడం అయితే అందరికి ఇస్తాను. వబీసల్ మసీర్, ఆ యొక్క అగ్ని శిక్ష యొక్క నివాసం ఏదైతే ఉందో అది చాలా చెడ్డ నివాసం. ఇప్పుడు చూడండి, దునియాలో విశ్వాసులు ఉన్నారు, యూదులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. ఎవరికైనా విశ్వాసం బేసిస్ మీదనే దునియా లభించింది. అరబ్బుల దగ్గర విశ్వాసులు, వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి, అల్లాహ్ తఆలా వాళ్ళకి ఇచ్చినాడు. యూదులు ఈ రోజున ఒక చిన్న దేశము, ప్రపంచపటంలో ఒక పిడికెడు దేశము, ప్రపంచ దేశాలన్నింటి మీద పెత్తనం సాగిస్తుంది ఇండైరెక్ట్గా. యూద దేశం అది ఇజ్రాయిల్. ఒకానొక రకంగా చెప్పాలంటే క్రైస్తవ దేశం అమెరికా అగ్రరాజ్యంగా బాసిల్లుతాను. అల్లాహ్ తఆలా దునియా అనేది విశ్వాసం బేస్ మీదే ఇయ్యాడు. తాను తలచిన వారికి, తాను కోరిన వారికి తాను కోరినంత ఇస్తాడు. ఎప్పుడు కూడా దునియాను చూసి మోసపోవు. ఎప్పుడు కూడా మన దగ్గరికి ఏదైతే దునియా వస్తుందో అది నీ యొక్క విశ్వాస స్థాయిని కూడా సూచించదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. వాడి దగ్గర దునియా ఉండడం ఏ విధంగా అయితే వాడి విశ్వాస స్థాయిని సూచించదో ఒక కాఫీర్ దగ్గర, నీ దగ్గరికి అల్లాహ్ తఆలా ఏదైతే ఇచ్చినాడో అది కూడా నీ విశ్వాస స్థాయిని సూచించదు. నీ విశ్వాస స్థాయి కేవలం అల్లాహ్ తఆలా యొక్క ఆజ్ఞలను పాటించడంలో మాత్రమే ఉంటుంది తప్ప, నీ దగ్గరకు వచ్చినటువంటి ధన, నీ దగ్గర వచ్చినటువంటి సంపత్తి, నీ దగ్గరకు వచ్చినటువంటి సంతానం నీకు బాగా జరుగుతుందనే దాని మీద నువ్వు అల్లాహ్ తఆలాకు నేను బాగా ఇష్టమేమో అని చెప్పేసి నువ్వు ఎప్పుడు భావించవు. ఎందుకంటే విశ్వాస స్థాయి అనేది నీకు లభించే దునియా మీద ఆధారపడదు, అది ఆఖిరతులో లభించేటువంటి ప్రతిఫలం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అల్లాహ్ ఎవరికైనా కొంత ఇచ్చినాడు ఇక్కడ అన్నంత మాత్రాన అది నిజమని భావించకూడదు. అల్లాహ్ తఆలాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని అల్లాహ్ తఆలా అగ్ని శిక్ష వైపు ఈడుస్తారు. ఇంకా ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి వాళ్ళకు గుర్తు చేస్తూ యూదులకు అల్లాహ్ తఆలా ఏమంటున్నాడంటే, వైజ్ యర్ఫౌ ఇబ్రాహీముల్ ఖవాయిద మినల్ బైతి వ ఇస్మాయిల్. ఇబ్రాహీం అలైహిస్సలాం గారు మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు, ఖవాయిద్ అంటే పునాదులు, ఆ పునాదుల మీద లేపుతూ ఉన్నారు. దేన్ని లేపుతున్నారు? గోడల్ని లేపుతున్నారు. అల్లాహ్ తఆలా యొక్క గృహం యొక్క గోడల్ని లేపుతూ వాళ్ళు ఈ విధంగా పలికారు. ఏమని పలికారు? రబ్బనా తఖబ్బల్ మిన్నా, ఓ మా ప్రభు మా నుండి దీన్ని స్వీకరించు, మా నుండి దీన్ని స్వీకరించు. ఇన్నక అంత సమీఉల్ అలీం, నిశ్చయంగా నీవు సర్వం వినేవాడవు, సర్వం తెలిసినటువంటి వాడు. భయ్, ఏదైనా ఒక పని మతంలో అల్లాహ్ తఆలా కోసం చేసేటప్పుడు పేపర్లలో వేయించుకునేటువంటి కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అది తర్వాత వేయించుకుందరు, బ్యానర్లలో వేయించుకునేది తర్వాత వేయించుకుందరు, ప్రజలకు తర్వాత చెప్తురు. ముందు అల్లాహ్ తఆలాకు అక్కడ నిలబడి ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు దువా చేస్తున్నట్టు చేయండి. ఇంకా బైత్ గృహం పూర్తయిన తర్వాత చేయలే, వాళ్ళు పునాదుల్ని లేపుతారు. అప్పుడే వాళ్ళు ఏమని దువా చేస్తారు? వల్ల దీనిని మా నుండి స్వీకరించు, రబ్బనా తఖబ్బల్ మిన్నా. మనం ఏం చేస్తాం? మనం ఫస్ట్ ఒక బ్యానర్ వేస్తాం, ఇక్కడ మేము ఫలానా మస్జిద్ కడతా అన్నాం, కట్టేస్తాం. కట్టిన తర్వాత అంతా అయ్యి ఓపెనింగ్ అప్పుడు చెప్తాం అనమాట. ఏమని? అల్లాహ్ తఆలా దయ వల్ల మేము కట్టేసినాం ఇక్కడ మస్జిద్, అల్లాహ్ తఆలా అది ఇది అని చెప్పేసి చెప్తాం. మీరు గమనిస్తే నేనైతే వినలేదు వల్ల మా నుండి దీన్ని స్వీకరించు అని. విన్నారా మీరు ఎప్పుడన్నా? అల్లాహ్ తఆలా కృతజ్ఞతలు తెలియజేస్తారు. భయ్ అల్లాహ్ దయ వల్ల ఇంతమంది చందాలు ఇచ్చినారు, అల్లాహ్ తఆలా వీళ్ళందరికీ వ్యాపార లోకాల్లో సుఖాలు ఇవ్వాలని చెప్పేసి దువా చేస్తారు, అన్నీ చేస్తారు.
ఆ పునాది వేసేటప్పుడు కానీ, ఆ గోడలు లేపేటప్పుడు కానీ, ఎక్కడైనా సరే నిలబడి వల్ల మేము ఏమీ ఆశించి చేయడం లేదు. కేవలం నీ ప్రసన్నత కోసమే చేస్తాం. రబ్బనా తకబ్బల్ మిన్నా, మా నుండి దీన్ని స్వీకరించు. ఎప్పుడైతే నువ్వు అది పలుకుతావో, అది అయినా కాకపోయినా పూర్తి. నువ్వు ఆయన కోసం చేస్తున్నావు కాబట్టి, ఆయన స్వీకారంలోకి నువ్వు పంపిస్తున్నావు కాబట్టి, అల్లాహ్ పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. మనదేముంటుంది పరిస్థితి? మొదలుపెట్టినప్పటి నుండి అడక్క తిన్నమే. నాకు ఖురాన్ మరియు హదీసుల్లో కాబతుల్లా యొక్క గృహాన్ని మీరు గనక మిసాలుగా తీసుకొని చూస్తే, ఆ ఎడారి ప్రాంతంలో, ఆ నిర్జన ప్రదేశంలో ఇస్మాయిల్ అలీస్లాం గారు మరియు కొంతమంది ప్రజల కోసం ఇబ్రాహీం అలీస్లాం గారు ఏదైతే అల్లా యొక్క గృహాన్ని నిర్మించినారో, దయచేసి నాకు చెప్తారా ఆయన చందా ఎక్కడ వసూలు చేశారు? ఈ రోజున ఎట్లా తయారైపోయినామంటే మనము, దయచేసి ఇంకా నేను అడుగుతాను, ఇబ్రాహీం అలీస్లాం గారు గ్రానైట్తో వేశారా, లేదంటే స్పెయిన్ మార్బుల్తో వేశారా, లేకపోతే ఇటలీ మార్బుల్ని ప్రయోగించి వేశారా అక్కడ, లేదంటే బాగా సానబట్టి పాలిష్ చేసి బాగా కాబతుల్లా యొక్క పునాదుల్ని లేపారా? దయచేసి మీకు ఎక్కడైనా ఖురాన్ హదీస్లో కనిపిస్తే నాకు కూడా కాస్త తెలియజేస్తారా? భయ్, అల్లా యొక్క గృహం, ప్రాచీన గృహం, అల్లా ఎంపిక చేసుకున్నటువంటి గృహం, ఖయామత్ వరకు నిలిచి ఉండేటువంటి గృహం, ఆయన నా గృహం అని చెప్పుకునేటువంటి గృహం, మానవులందరికీ కిబ్లాగా ఉన్నటువంటి గృహం, విశ్వాసులకందరికీ కిబ్లాగా ఉన్నటువంటి గృహం, మన యొక్క ఆరాధనకు, ఏతెకాఫ్కు మూలమైనటువంటి ఆ గృహాన్ని ఆయన అక్కడే ఉన్నటువంటి రాళ్లను పెట్టి పేర్చి లేపడం జరిగింది. ఇబ్రహీం పునాదుల మీదే అలైహిస్సలాం ఈ రోజున వరకు కాబా నిలిచింది. అది బాగా లోపలికి సెంట్రింగ్లు అది ఏమంటారు దాన్ని, పునాదులు వేసేటప్పుడు లోపల ఏదో వేస్తారే, పిల్లర్స్ 20 అడుగుల లోతు వేసి, దాని మీద ఒక 5-6 అడుగులు మళ్ళీ బేస్ మట్టం వేసి, దాని మీద బాగా కాస్ట్లీ ఇటుకలు పెట్టి 2 ఇటుకలు పెట్టి పేర్చి, ఆర్సీ ఇంత ఎత్తుకేసి, మళ్ళీ దాని మీద రూఫ్ ఆర్సీ వేసి, లోపల గ్రానైట్ వేసి, లైటింగ్ వేసి, మెహరాబ్ వేసి, మింబర్ వేసి, దానికి పెయింట్ కొట్టి, దానికి మళ్ళీ లైటింగ్ వేసి, డెకరేషన్, దాని మీద ఒక గుంబది పెట్టి, దాని మీద మళ్ళీ లైటింగ్ పెట్టి 4 కావాలా మళ్ళీ మనకు. ఇవన్నీ వేసి 30 లక్షలు 40 లక్షల రూపాయలు మినిమం మస్జిద్ గాంధీ దొరకాలి. మరి ఖురాన్ చదువుతారో చదవరో నాకు అర్థం కాదు, కానీ ఇబ్రహీం అలీస్లాం గారు తక్కువ పునాదుల మీద మస్జిద్ని కట్టించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చరిత్ర చదవండి. మస్జిద్ కుబా ఎట్లా కట్టినారు, మస్జిద్ నబవి ఎట్లా కట్టినారు. ఒక్కొక్క ఇటుక రాయి ఇంత లావు రాయి తీసుకొని వచ్చి సహాబాలు మోసి అక్కడ పెట్టి, దాన్ని దాని గోడలుగా నిలిపి, మధ్యలో పిల్లర్స్గా ఖర్జూరపు యొక్క మా కాండాలను పెట్టి, దాని మీద కప్పుగా ఖర్జూరం యొక్క ఆకుల్ని పరిచి మస్జిద్ కట్టడం జరిగింది. పోయి కొండల్ని తలిచి ఉహద్ పర్వతాన్ని తెచ్చి గ్రానైట్ మార్బల్ వేయలే. కాబట్టి సోదరులారా, ఈ రోజున మనం ఏం తయారవుతున్నామంటే ఈ యొక్క సూక్ష్మ విషయానికి దూరం అయిపోయింది. మస్జిద్ అంటే ఇది ఒక అలంకారప్రాయంగా ఉండాలనేటువంటి దానికి దిగబడ్డారు. వాస్తవానికి ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికారు, మిష్కాతులో మీకు మస్జిద్ల చాప్టర్లో దొరుకుతుంది, అబూదావుద్లో కూడా దొరుకుతుంది ఈ యొక్క హదీసు. మీరు నాకు మస్జిద్లను అలంకరించేటువంటి ఆదేశం అల్లాహ్ తఆలా ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పారు. మీరు క్రైస్తవుల యూదుల మాదిరిగా మస్జిద్ల యొక్క గోపురాలను నిర్మించొద్దండి. మస్జిద్ల నిర్మాణం యొక్క విషయంలో పోటీ పడ్డం అనేది ఏదైతే ఉందో ఇది ఖయామత్ యొక్క సూచన అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఎవరు పోయి ఈ పెద్ద పెద్ద మినార్లు పెట్టిండేది? ఫస్ట్ పోయి చర్చిలు ఉంటాయి చూడుకోండి. ఎంత పాత చర్చిలు ఉంటే అంత పాత చర్చిల దగ్గర పోయి పోండి, ఇంత పెద్ద గోపురాలు ఉంటాయి. ఇది వాళ్ళు చేసినటువంటి పని. ఈ రోజున మనం తయారైనాం 10, 20, 30, 40, 50, 60, 70, 80 అడుగుల మీనార్లు, 100 అడుగుల మీనార్లు కావాలి. గుంబజులు అంటే అది ఒక ఫకర్గా అయిపోయింది. సౌల గుంబజాంకి మస్జిద్, సౌ గుంబజాంకి మస్జిద్, బడి గుంబజ్కి మస్జిద్. ఇవి కాదు కావాల్సింది. ఈ రోజున కూడా మస్జిద్ ఎక్కడైనా కట్టాలంటే నేను అదే చెప్తా ఉంటాను.
సింపుల్గా సాదాసీదాగా ఉండదు. ఒక 10 మంది ఉన్నారా, స్థలం తీసుకోండి, అది సెంట్ కానివ్వండి 2 సెంట్లు కానీ. ఫస్ట్ ఏం చేస్తారు, మీ దగ్గర లభించేటువంటి రాళ్ళు కానివ్వండి, పెద్ద ఇటుకలు కానివ్వండి, ఏవో ఒకటి పేర్చి కిబ్లా వైపున రేకుల షెడ్ వేయండి. అది కూడా మస్జిదే. దాంట్లో నమాజీలు వచ్చినప్పుడు ఫ్యాన్లు లైటింగ్లు ఇవేం చెప్పడం లేదు. దీపం వెలిగించినా పర్వాలే, లైటింగ్ కోసం దీపం వెలిగించినా పర్వాలేదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో లైటింగ్ లేదు, దీపమే. ఇంకోటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో మట్టి మీదనే వాళ్ళు సజ్దా చేసినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితాంతం కూడా, జీవిత కాలం అంతా కూడా మట్టి మీదనే సజ్దా చేయడం జరిగింది. వర్షం పడినా సరే అదే మట్టి మీదనే సజ్దా చేయడం జరిగింది. పేషానికి బురద అంటుకున్నా సరే మట్టి మీదనే సజ్దా చేయడం జరిగింది. అంతే తప్ప మార్బుల్ పరుచుకోలే, ఇంతింత లావు థర్మాకోళ్ళు పెట్టి కింద దాయనిమాజులు పరచలే. ఫస్ట్ వేయండి, వేసి వల్ల ఈ చిరు కార్యాన్ని మా దగ్గర నుంచి స్వీకరించుకొని దువాచి నమాజీల్ని పెంచు. ఆ తర్వాత అల్లాహతల తౌఫీక్ ఇస్తే మస్జిదే నబవి యొక్క ఎక్స్టెన్షన్ ఎట్లా జరిగిందో నీ మస్జిద్ కూడా అట్టే జరుగుతుంది. అంతే తప్ప ఏమిటి విపరీతమైనటువంటి పోకడలు, పిఓపీలు, సీలింగ్లు, మినార్లు. డబ్బుంటే పెట్టుకోబోయి 1000 మందిని 1,00,000 మందిని అడిగి వారి చుట్టూ 10 సార్లు తిరిగి ఏమిటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. మా ప్రభువు మా సేవను స్వీకరించు, నీవు మాత్రం సర్వం వినేవాడు మరియు సర్వం తెలిసినటువంటి వాడు. మస్జిద్ కట్టిన తర్వాత అయిపోయిందా, ఏం చేయాలా, నమాజీలు కావాలి కదా, అది మాత్రం మనకు కాదు. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క దువా చూడండి, రబ్బనా వజఅల్నా ముస్లిమైని లక వ మిన్ జుర్రియతినా ఉమ్మతం ముస్లిమతల్ లక. ఓ మా ప్రభు, మమ్మల్ని నీ విధేయులుగా చేసుకో, మమ్మల్ని ముస్లింలుగా చేయి, మరియు మా సంతతి నుండి కూడా నువ్వు ముస్లింల యొక్క ఒక సమూహాన్ని ప్రభవింపచేయి. ఎలా మేము మస్జిద్ని కడుతున్నాం, మేము ఇందులో 5 పూటల నమాజ్ ఆచరించేటువంటి విధంగా, మా సంతానం ఇందులో నమాజ్ ఆచరించేటువంటి విధంగా, మా సమాజం ఇందులో నమాజ్ ఆచరించేటువంటి విధంగా దువా చెయ్యి. అల్లాహ్ తఆలా తౌఫీక్ని ఇస్తాడు. అంతే తప్ప కట్టేది, ఫోటో తీసుకునేది, పేపర్కి ఇచ్చేది, ముతవల్లి అయ్యేది, ఒక కమిటీ పెట్టుకునేది, డబ్బులు చూసుకునేది, డబ్బులు ఉంటే ఒక రోగం, డబ్బులు లేకపోతే ఒక రోగం. అంతే తప్ప నమాజులు ఎంతమంది వస్తారు, ఎంతమంది పోతారు, మనం పోయి వాళ్ళకి దావత్ ఇద్దాము, అల్లాహ్ తఆలా యొక్క నమాజ్ వైపు పిలుద్దాము, అది ఉండదు. ఖయాల పెయింట్ కొడదాము, సంవత్సరం అయితే రంగు కొడదాము, బండలు తుడుస్తాము, లెట్రిన్లో బాత్రూంలో నీళ్లు ఉన్నాయా లేదా, ఇంతసేపటికి ఇదే కాన్సన్ట్రేషన్. కాబట్టి సోదరులారా, వాళ్ళు చేసినటువంటి దువా చేయండి, వల్ల మమ్మల్ని విధేయులుగా చేయి, మా సంతానాన్ని విధేయులుగా చేయి, ఒక సమాజాన్ని ప్రభావింపచేయి. ఈ సమాజం ఏది, ఆ సమాజం అంటే మన సమాజం గురించి ఆయన దువా చేశారు. మరియు వారినా మనాసికన, మరియు మాకు ఆరాధన రీతులను నేర్పు. అల్లాహ్ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి, ఇస్మాయిల్ అలైహిస్సలాం గారికి హజ్ యొక్క అన్ని ఆరాధనల రీతుల్ని నేర్పడం జరిగింది. నమాజ్ యొక్క ఆరాధనల రీతుల్ని నేర్పడం జరిగింది. మస్జిద్ ఎందుకోసం ఉండేది, ఆరాధన యొక్క పద్ధతులు నేర్పడానికే కదా. ఒక్కరోజు మస్జిద్లో నమాజ్ యొక్క ప్రాక్టికల్, ఈ విధంగా చదవాలి, ఈ విధంగా మధ్యలో ఈ దువాలు వస్తాయి, ఈ చేయాలని చెప్పేసి ఒక్కరోజు జరగదు. ఇల్లా మాషా అల్లా, మళ్ళీ అందరిని అంటాను అనుకోద్దు, కనీసం సంవత్సరంలో ఒక్కసారి. పోన్లే రంజాన్ నెలలో ఫుల్గా వస్తారు, పొద్దున వచ్చి ఏదేదో బయాన్లు చెప్పే బదులు నమాజు పద్ధతి ఇది, దీన్ని సనా అంటారు, దీన్ని తస్మీ అంటారు, దీన్ని తావుజ్ అంటారు, దీన్ని రుకు అంటారు, రుకులో ఇది చదువుతారు, రుకు తర్వాత నిలబడ్డాన్ని కౌమా అంటారు, అప్పుడు ఇది చదువుతారు, దీన్ని సజ్దా అంటారు, సజ్దాల మధ్యలో కూర్చున్నదాన్ని జల్సా అంటారు, దీన్ని తషహుద్ అంటారు. ఏం చెప్తే ఒక 15 రోజులు సరిపోతుంది, ఇదే ఒక 15 రోజులు సరిపోతుంది. ఖిరాత్ ఎంత చేయాలి, ఏమేం ఫరజులు ఉన్నాయి, ఏమేం వాజిబాతులు ఉన్నాయి, ఒక్క రంజాన్ నెలలో కనీసం దీన్ని కేటాయించుకొని చెప్పినా సరిపోతుంది. అల్లాహ్ తఆలా వాళ్ళు ఏం చేశారు, వల్ల మాకు ఆరాధన పద్ధతుల్ని నేర్పు. మస్జిద్లకు ఎంటర్ అయితేనే మనకు కావాల్సిందేమో ఆరాధన పద్ధతి కావాలి కదా. మస్జిద్ కట్టినామో ఆరాధన పద్ధతి, ఇప్పుడు కట్టించినోనికి రాదిలా, దాంట్లో ఉండే ముతవల్లికి సరిగా తెలియదు, వెనకలు నడుస్తానే కమిటీ మెంబర్లకు సరిగా తెలియదు. 5 పూటల నమాజ్ ఏదో వచ్చి అటెండెన్స్ వేయించుకొని పోతారు తప్ప తహారత్ మసాయిల్ తెలియదు, ఇమామత్ మసాయిల్ తెలియదు. ఇమాం సాబ్ రాలేదంటే కనుక అతని మీద చిందులు దొక్కడం తెలుస్తుంది తప్ప ముందుకెళ్ళి నమాజ్ చదివించడం రాదు. మనం కట్టించి ఇంకేం చేసుకోవాలని. అందుకే ఖురాన్ చదవండి, ప్రవక్తల పద్ధతిని ఫాలో అవ్వండి.
వాళ్ళు ఏం నేర్పించమని అడిగారు? వారినా మనాసికన, మాకు ఆరాధనా పద్ధతుల్ని చూపించు, మరియు వాతుబ్ అలైనా, మరియు మా యొక్క పశ్చాత్తాపాన్ని స్వీకరించు, మమ్మల్ని క్షమించు, ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. ఇంత చేసి కూడా అల్లాహ్ తఆలాకు వాళ్ళు ఏమడుగుతున్నారు? వల్లా నీకోసం మస్జిద్ కడతాను, మా నుండి ఈ యొక్క పనిని స్వీకరించు, మరియు మమ్మల్ని విధేయులుగా చేసుకో, మా సంతానాన్ని విధేయులుగా చేసుకో, మాకు ఆరాధన పద్ధతులు నేర్పు. ఇంత అయిన తర్వాత కూడా వాళ్ళు ఏమడుగుతున్నారు? వల్ల మా యొక్క తౌబాను స్వీకరించు, మమ్మల్ని మన్నించు, ఎందుకంటే నిశ్చయంగా నీవే అపారంగా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, మరియు అమితంగా కరుణించేటువంటి వాడు. ఎక్కడన్నా ఫకర్ ఉందా ఈ పదాల్లో? ఆజిజి, అల్లా తాలా ముందు విధేయత తప్ప వేరేది ఏదన్నా కనిపిస్తుంది. కానీ మనకు ఎవరనుకున్నావు? నేను మస్జిద్ యొక్క ముతవల్లి, నేను నా దగ్గరే మాట్లాడతావు నువ్వు. కానీ ఒరిజినల్ ముతవల్లీలు కాబతుల్లా యొక్క ముతవల్లీలు ఏమని దువా చేస్తారు? వల్లా మమ్మల్ని క్షమించు, మాది ఈ స్వీకరించు, మాకు ఆరాధన పద్ధతులు నేర్పు అని వాళ్ళు దువా చేస్తా ఉన్నారు. కాబట్టి ఇంకా వాళ్ళు ఏం దువా చేశారు, ఆ దువా యొక్క ఫలితం ఏమొచ్చింది అనేది ఇన్షా అల్లాహ్ తఆలా మనం రేపటి నిశిస్తులో చూద్దాం. ఈరోజు సూరతుల్ బకరాలో 128 వరకు అయింది. రేపు 128 నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది. ఎందుకంటే వారి దువా ఇంకా కొనసాగుతుంది, ఇబ్రాహీం అలైహిస్సలాం గారిది. ఇదంతా ఇప్పటి వరకు చెప్పింది యూదులకు, బనీ ఇస్రాయిల్కు ఇబ్రాహీం అలైహిస్సలాం గారిని ఎన్నుకొని ఇక్కడ కాబా గృహాన్ని కట్టించి ఒక సమాజాన్ని నెలకొల్పింది గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఈ ఇటుపక్క ఉండేటువంటి సంతానాన్ని పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అల్లా వాళ్ళకు గుర్తు చేస్తున్నాడు, మీరు అభిమానించేటువంటి, మీరు అనుసరించేటువంటి ప్రవక్త పుట్టక మునిపే మేము అక్కడ ఒక వ్యక్తిని పంపించి, ఒక ప్రవక్తను పంపించి ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ద్వారా అక్కడ మక్కాలో కాబతుల్లాని కట్టించాం. ఈ రోజుకు కూడా దానికి సంబంధించినటువంటి వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. అదే మక్కా యొక్క ఇంతకుముందు పేరు బక్కా అని ఉంటుంది. అదే బక్కా మీకు కనిపిస్తుంది ఇంగ్లీష్లో. అదే లోయ ఏదైతే మనం జికర్ చేస్తామో ఆ లోయకు సంబంధించినటువంటి జికర్ కూడా నేటి బైబిల్లో కూడా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి అల్లాహ్ తఆలా గుర్తు చేస్తున్నాడు, అల్లాహ్ తఆలా దువా చేస్తున్నాం. అల్లాహ్ తఆలా ఇందులో ఏదైతే మనం చెప్పుకున్నామో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పద్ధతులను, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క దువాలను అల్లాహ్ తఆలా మనకు చేసేటువంటి విధంగా అనుగ్రహించాలని, మతంలో అతికి ప్రదర్శించుకోకుండా, అతికి పోకోకుండా ఖురాన్ యొక్క సందేశానికి మనం కట్టుబడి ఉండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నతుల మీద ఆచరించే విధంగా అల్లాహ్ తఆలా మనకు భాగ్యాన్ని కల్పించాలని, అల్లాహ్ తఆలా మనకందరికీ ఖురాన్ చదివి అర్థం చేసుకొని దాని మీద అమలు చేసి స్వర్గానికి వెళ్ళేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ తఆలా మనకు ప్రసాదించాలని దువా చేస్తూ, వమా అలైనా ఇల్లల్ బలాగుల్ ముబీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.